బ్రో, హాయ్. నమస్తే బ్రో. నమస్తే. సో నేను ఇంట్రడ్యూస్ చేయాల్సిన అవసరం లేదన్నమాట. ఫిల్మీ గిక్స్ ఈజ్ భయంకరంగా చాలా పెద్ద ఛానల్. నేను కూడా పెద్ద ఫ్యాన్ని. నేను కూడా చాలా వీడియోస్ చూస్తుండేవాడిని. ఫస్ట్ టైం కదా, చాలా చాలా సార్లు కలిసాం బయట, బట్ వీడియో చేయడం ఫస్ట్. ఏదన్నా అంటే డిస్కస్ చేయాలి, ఏదన్నా సినిమా ఒకప్పుడు ఒక ప్లాన్ కూడా వేసుకున్నాం అనమాట. రివ్యూలు ఎవ్రీ వీకెండ్ కూర్చొని ఇట్లా డిస్కస్ చేద్దాం. బట్ సమ్హౌ అవి వర్కౌట్ అవ్వలే. బట్ మాలీవుడ్ టైమ్స్, నాకు ఈ సినిమా బేసికలీ థియేటర్లో చూసా బ్రో. నేను ఓకే థియేటర్లో వచ్చినప్పుడే చూసా. ఒకే రోజు సాయంత్రం మాలీవుడ్ టైమ్స్ చూసి, రాత్రి బ్యాక్ రూమ్స్ చూసి, నెక్స్ట్ డే మార్నింగ్ డిస్క్లోజర్ డే, దాని తర్వాత సంగీతం, 4 సినిమాలు బ్యాక్ టు బ్యాక్ చూసా. బట్ స్టిల్ యూ వోంట్ బిలీవ్, మాలీవుడ్ టైమ్స్ చూసిన తర్వాత ఒక 3 సినిమాలు చూసినా కూడా ఐ వాజ్ స్టిల్ ఇన్ మాలీవుడ్ టైమ్స్ హై ఓన్లీ. నాకు అంత నచ్చింది సినిమా. దాన్ని ఆ డైరెక్టర్ అభినవ్ సుందర్ ఆయనతో మాట్లాడడం జరిగింది. కొచ్చికి వెళ్ళి షూట్ చేద్దాం అంతా ప్లాన్ చేసుకుంటే సంభవం అది టైం లైన్స్ కుదరక అది వర్కౌట్ అవ్వలే. బట్ ఈ సినిమా గురించి ఎక్కడో చోట మాట్లాడాలి అని ఉండింది. లాస్ట్ వీక్ ఓటీటీకి వచ్చినప్పటి నుంచి ఇట్లా అంటుకుందనమాట. సో హ్యాపీ, అసలు సో హ్యాపీ బ్రో. ఇంతమంది డిస్కవర్ చేస్తున్నారని చాలా మాట్లాడాలనిపిస్తుంది సినిమా గురించి. మాట్లాడి పర్ఫెక్ట్. బట్ నువ్వు ఈరోజు చూసావు కదా సినిమా? నేను ఈరోజు చూసా. ఏమనిపించింది? మైండ్ బ్లోయింగ్ బ్రో. అసలు అంటే సినిమాలు 2 రకాలు అనుకుంటా నేను. ఒకటి ఏంటంటే డైరెక్టర్ సినిమా తీస్తాడు, జస్ట్ ఒక కథ చెప్తాడు. ఇంకొక రకం ఏంటంటే డైరెక్టర్ ఏదో చెప్దాం అనుకుంటాడు, డైరెక్టర్ వాంట్స్ టు సే సంథింగ్. ఇట్లాంటి సినిమాలు నాకు పర్సనల్గా చాలా ఇష్టం. అంటే కొన్ని క్లిక్ అవుతాయి, కొన్ని క్లిక్ అవ్వవు, కొన్ని మెసేజ్లా అనిపిస్తాయి, కొన్ని కొంచెం ఏమంటారు ఓవర్ ఇంటెలిజెంట్ అయిపోతాయి, ఇవన్నీ ఉంటాయి. బట్ ఈ సినిమా ఏంటంటే డైరెక్టర్ వాంట్స్ టు సే సంథింగ్, అది కూడా క్లిక్ అవుతుంది, సినిమాకి కరెక్ట్గా కూర్చుంటుంది, బీట్కి కూర్చుంటుంది, సినిమా ఓవరాల్ ఏమంటారు స్ట్రక్చర్కి కూర్చుంటుంది, ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్. సెకండ్ హాఫ్ అయితే నాకు మైండ్ బ్లాక్ అయిపోయింది లిటరల్గా. నా దృష్టిలో ఇది ఒక మాస్టర్ పీస్. మాస్టర్ పీస్ ఎందుకంటే నువ్వు అన్నట్టు వాట్ ఈస్ ద స్టోరీ, ఒకటి స్టోరీ ఏంటి, వాట్ ఈస్ ద ఫిల్మ్ అబౌట్, 2 విషయాలు కదా. థీమ్ అంటాం కదా మనం. సినిమా స్టోరీ ఏంటి, ఒకడు ఉన్నాడు వినీత్ మాధవ్, వాడు మలయాళం సినిమాలో ది గ్రేటెస్ట్ హారర్ ఫిల్మ్ తీద్దాం అనుకుంటున్నాడు. వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ఫిల్మ్ మేకర్ అవుదాం అనుకుంటున్నాడు, అది స్టోరీ. బట్ వాట్ ఈస్ ద ఫిల్మ్ అబౌట్, వాట్ ఈస్ ద ఫిల్మ్ అబౌట్ అనే దాంట్లో చాలా విషయాలు ఉన్నాయి. అవును. ఇది ఎవరో అన్నారు ఫస్ట్ ఈ సినిమా వచ్చినప్పుడు, నాకంటే ముందు చూసిన ఒక ఫ్రెండ్, ఇది ఈజ్ దేర్ వర్షన్ ఆఫ్ కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం అప్పల్ రాజు అంటే మేక్ సెన్స్ ఒక రకంగా. అప్పల్ రాజ్ అనేది మనకు ఉంది తెలుగులో, రామ్ గోపాల్ వర్మ గారు తీసింది. బట్ అదొక మంచి సెటైర్, ఒక మంచి సినిమా ఇండస్ట్రీ మీద సెటైర్. మాలీవుడ్ టైమ్స్ అనేది సెటైర్ కంటే చాలా ఎక్కువ. అవును. ఫిల్మ్ ఇండస్ట్రీని దాటి సెటైర్ అనేది ఒక పార్ట్, ఖచ్చితంగా ఆ పార్ట్ ఉంది. బట్ అంతకంటే బ్రాడర్ థీమ్స్ని కూడా సినిమా టచ్ చేసింది. లైక్ సొసైటీ గురించి మాట్లాడిన విధానం ఉంది కదా. లైక్ వాళ్ళ ఫ్రెండ్ క్యారెక్టర్ ఒకటి ఉంటుంది, అది సైడ్ ఫ్రెండ్ క్యారెక్టర్ బ్రో. జనరల్గా ఫ్రెండ్ క్యారెక్టర్ అంటే ఏముంటుంది, ఫ్రెండ్ వీటితో పాటు హీరోతో పాటు ఉంటాడు ఒకడు, వాడిని సపోర్ట్ చేసుకుంటూ ఉంటాడు, వాడికంటూ ఒక పర్సనాలిటీ అని కానీ ఏది ఉండదు అనమాట. జనరలీ టెంప్లెట్ ఏంటంటే ఇట్స్ ద బట్ ఆఫ్ ద జోక్స్. కానీ వాడికి ఫస్ట్ వాళ్ళు చిన్న పిల్లలుగా ఉన్నప్పటి నుంచి వాడికి ఒక ఆర్క్ నడుస్తూ ఉంటుంది. లైక్ ఫస్ట్ వాళ్ళ తాత దగ్గరకు వచ్చి ఆడు బుక్ ఇచ్చి, తాత యు ఆర్ ఎ జీనియస్, పీపుల్ డోంట్ డిజర్వ్ యూ అంటాడు చూడు. అప్పుడు వాళ్ళ తాత, అవునరా జెనెటికల్ గా నేను కూడా నీలాంటి ఒక సైంటిఫిక్ బ్రెయిన్ ఉన్న మనవడే పుట్టాలి నాకు, కానీ వీడు పుట్టాడు. అటు చిన్నప్పటి నుంచే వినీత్కి వాళ్ళ తాతకి ఒకటి నడుస్తూ ఉంటది అనమాట చిన్నప్పటి నుంచే. లైక్ వీడు తాత బిలీవ్ చేసే ఆ సైన్స్ ఇది వీడు చిన్నప్పటి నుంచే వీడు అగ్రీ చేయడు, బట్ వాడు అగ్రీ చేస్తుంటాడు. అండ్ చిన్నప్పుడే చెప్తాడు వాడికి, దట్ ఆ టీనేజ్ ఉన్నప్పుడే వీడు నాకంటే చాలా ఎక్కువ బ్రిలియంట్, వీడు చాలా తెలివైనోడు, అయినా కూడా వాడి బ్యాక్గ్రౌండ్ వల్ల వాడు సొంతంగా సాధించిన విషయాల్ని కూడా సొసైటీ అనేది నీకు ఫ్రీగా వచ్చినట్టు ఈజీగా వచ్చేసినట్టు చూసుకుంటుంది. అందుకనే వాడికి ఎవరైనా వచ్చి వాడిని చిన్నగా అప్రిషియేట్ చేస్తే కూడా వాడికి ఎక్కువ హ్యాపీనెస్ వస్తుంది అని. అందుకే వాళ్ళ అమ్మ వచ్చి నీకు పెద్ద డైలాగ్స్ లేకపోయినా కూడా నీ ఎక్స్ప్రెషన్స్ చాలా బాగున్నాయిరా అంటే వాడు చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు. లిటరలీ ఈ వాయిస్ ఓవర్ వచ్చిన తర్వాత నెక్స్ట్ సీన్ ఉంటది అది. లైక్ ఆ ఫ్రెండ్ క్యారెక్టర్ ద్వారా కూడా వాడు తీసుకొచ్చి నేను MBBS వదిలేశాను, నేను ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వద్దాం అనుకుంటున్నా. బికాజ్ వాడేమనుకుంటాడు, ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది
మెరిటోక్రాటిక్ ఇండస్ట్రీ అని వాడు అనుకుంటాడు. తర్వాత వాడే అవార్డు వచ్చేటప్పుడు అరే అది అసలు నేను అనుకున్నట్టే కదరా, దీని ఫిల్మ్ ఇండస్ట్రీ అనుకునే దానికంటే వర్స్ట్, ఇక్కడ కూడా నా బ్యాక్గ్రౌండ్ ని చూస్తున్నది. సో ఐఎమ్ సేయింగ్ ఈ ఒక్క క్యారెక్టర్ ని పెట్టుకునే వాడు సొసైటీ గురించి ఒక ప్యారల్ గా ఒక థ్రెడ్ రన్ చేస్తున్నాడు. అట్లాంటివి చాలా చేస్తుంది సినిమా. అవునవునవును. యా అంటే భరద్వాజ రంగన్ ఇంటర్వ్యూ ఇందా చూస్తే నాకు ఆ డైరెక్టర్ని ఆయన చెప్పింది ఏంటంటే, ఈ ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది కూడా నువ్వు అన్నట్టు జస్ట్ ఒక లేయర్ అంతే. ఇది ఫిల్మ్ ఇండస్ట్రీ కాకుండా లెట్సే ఏదైనా వేరే బిజినెస్ అయినా పెట్టచ్చు, వేరే బ్యాక్ డ్రాప్ అయినా తీసుకోవచ్చు. కానీ ఆ ఫండమెంటల్ కోర్ థీమ్స్ ఉన్నాయి చూసావా, ఆ ఇండివిజువలిజము, ఆ కలెక్టివ్గా ఒకదాన్ని ఇది చేయడం, ఇదంతా కూడా వేరే ఎక్కడ పెట్టినా నీకు వర్క్ అవుతాయి. అబ్సల్యూట్లీ. అందుకే నువ్వు అన్నట్టు ఇప్పుడు అప్పల్ రాజుకి దీనికి తేడా అది. యా అప్పల్ రాజు ఫిల్మ్ ఇండస్ట్రీలో మాత్రమే వర్క్ అవుతుంది, అది ఇంకా వేరే దానికి వర్క్ అవ్వదు. ఇట్స్ వెరీ అప్పల్ రాజు ఇస్ వెరీ స్పెసిఫిక్. ఎందుకంటే దాంట్లో థీమ్స్ అన్ని కూడా డైరెక్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీకి రిలేటెడ్ థీమ్సే. అది అవన్నీ ఒకడు సినిమా తీద్దామని వచ్చాడు, వాడిని ఇండస్ట్రీ ఎట్లా వాడి విజన్ ని రియలైజ్ అవ్వకుండా ఆపేసింది బ్రో. ఇప్పుడు అప్పల్ రాజు చిన్నప్పుడు ఏంటి, వాడి ఎమోషన్స్ ఏంటి, వాడి ఐడియాలజీ ఏంటి, దెర్ ఇస్ నో మైండ్ వాయిస్. ఎగ్జాక్ట్లీ. ఇందులో మైండ్ వాయిస్ ఉంటుంది బ్రో. అసలు అంటే నీకు కొన్ని సినిమాలు ఏంటంటే వాయిస్ ఓవర్ వాడినప్పుడు మనకు అర్థమైపోతుంది. గౌతమ్ మేనన్ సినిమాలు తీసుకో, వాడు వాయిస్ ఓవర్ రాగానే మనకు అర్థమైపోతుంది. అంటే మనకు డైరెక్టర్ వాంట్స్ టు నారేట్ సంథింగ్, ఏదో ముందుకెళ్తుంది ప్లాట్, బట్ ఇందులో ఆ మైండ్ వాయిస్ ఉండుముఖంలో కూడా సేమ్ ఇదే ఉంటుంది. ఆ మైండ్ వాయిస్ వచ్చినప్పుడు ఏంటంటే నువ్వు ఆ ప్లాట్ లోనే ఉంటది బ్రో. మైండ్ వాయిస్ డ్రైవ్స్ ద ప్లాట్ బ్రో. లైక్ ఆ సీన్స్ అన్నిటి ఎంత ఎన్హాన్స్ చేస్తుంది అంటే, లైక్ ఫర్ ఇన్స్టెన్స్ వాడు చచ్చిపోయినప్పుడు, బేసిల్ జోసెఫ్ చచ్చిపోయినప్పుడు అది అల్టిమేట్. ఓకే సంగతి చూద్దాము. వాడు అర్జున్ హరిదాస్, సంగీత్ ప్రతాప్ వాడు మాల్ పెట్టుకుని వెయిట్ చేస్తుంటే అప్డేట్ అడుగుతుంటారు, ఆఫ్టర్ పార్టీ 2 ఎప్పుడు వస్తుంది అంటే, స్క్రిప్ట్ ఉంటే కదా సినిమా రావడానికి అని వాడు మైండ్ వాయిస్. వెంటనే వాడు సచిన్ డేవిడ్ వెనకాల నిలబడి ఉంటాడు. వాడు తీసిన ఫస్ట్ ఫ్లాప్ చిత్రం వల్ల వాళ్ళ నాన్నకున్న రెలవెన్స్ కూడా పోయింది వీడి వల్ల అని చెప్పడము. లైక్ లిటరలీ ఆ క్యారెక్టర్స్ ఏ పాయింట్ లో ఉన్నాయి, వాళ్ళ మైండ్స్ లో ఏం జరుగుతుంది అనేది కూడా. దట్ వాయిస్ ఓవర్ ఇస్ జస్ట్ నాట్ సమ్ లేజీ కాదు డివైస్ కాదు అది. అంటే నాకు డౌట్ ఏంటంటే, ఇప్పుడు అట్లా వాడాడు కదా, ఎక్కడ ఆఫ్ అనిపించదు. మళ్ళీ స్టిక్ ఫిగర్స్తో చిన్న చిన్న యానిమేషన్స్ పెడతాడు, అన్ని సీమ్లెస్గా ఇంటిగ్రేట్ అవుతూ ఉంటాయి, ఎక్కడ ఆఫ్ అనిపించదు. కొన్ని చోట్ల లైక్ కొన్ని సినిమాల్లో చాలా జారింగ్ ఉంటుంది, ఇది ఏంటి సడన్గా ఈడొచ్చేసాడు అది అనిపిస్తుంది. బట్ ఇందులో మాత్రం అదే బ్రో బ్రిలియన్స్. అంటే ఇప్పుడు ఫిల్మ్ మేకర్ చెప్దాం అనుకున్నది, దానికి స్టైల్ ఉంది, సిగ్నేచర్ ఉంది, స్ట్రాంగ్ కన్విక్షన్తో చెప్తున్నాడు అన్నప్పుడు ఇంకా దెర్ ఈస్ నో డౌట్. అసలు చైల్డ్హుడ్ పోర్షన్స్ అనేవి ఎందుకు ఇంపార్టెంట్ అనేది ఈ సినిమా చూస్తే నాకు ఒక మనోటి ఇంటర్వ్యూ చూస్తే, ఉన్ని ముకుందన్ని నైట్ క్రాలర్ రిప్ ఆఫ్ అన్నారు అని నాకు ఒక డౌట్ బ్రో. ఇప్పుడు నిన్ను అడుగుతున్నా, చాలా మంది ఇంటర్వ్యూ చేసి ఉంటావు కదా, ఇప్పుడు దీన్ని కూడా దేన్నోదంత రిఫరెన్స్ చెప్పొచ్చు కదా. అంటే మాలివుడ్ టైమ్స్ నా అంటే అనుకున్నది ఏంటంటే, ఆ ఇంటర్వ్యూ నేను కూడా చూసా, దాంట్లో ఆయన ఓపెనింగ్ లో ఏమంటాడు, నాకు స్ట్రక్చరల్ గా ఈ సినిమా జోడియాక్ లాగా ఉంది అని అంటే మనోడు ఒప్పుకోడు దాన్ని. భరద్వాజన్ ఏమంటాడు, అలా కాదురా నాన్న, నేను అనేది కాపీ కొట్టాను కాదు, బట్ స్ట్రక్చర్ గా చూసుకుంటే జోడియాక్లో ఏంటి, దే ఆర్ ట్రైయింగ్ టు డూ సంథింగ్, దే ఆర్ ట్రైయింగ్ టు ఫిగర్ అవుట్ సంథింగ్, ఇట్ లీడ్స్ దెమ్ నోవేర్. అది కదా ఆ ప్యారల్ డ్రా చేస్తాడు ఆయన. నేను సీన్ బై సీన్ అని అట్లా, బట్ జస్ట్ లైక్ ద పర్పస్ ఆఫ్ ద మోటివేషన్ ఏదైతే ఉందో, స్క్రిప్ట్ వెళ్ళే డైరెక్షన్ ఏదైతే ఉందో, ఒకటి చేద్దాం అనుకుంటున్నారు, దాని మీద చాలా టైం స్పెండ్ చేస్తున్నారు క్యారెక్టర్స్, అండ్ నథింగ్ ఈస్ హ్యాపెనింగ్. దే ఆర్ కమింగ్ బ్యాక్ టు స్క్వేర్ వన్ కదా. అంటే అప్పుడు అభినవ్ ఏమంటాడంటే, అసలు నైట్ క్రాలర్కి జరిగిన ఇదే ఎప్పుడైతే ఇది ముకుందన్ ఉన్ని అసోసియేట్స్ ఎప్పుడైతే నైట్ క్రాలర్ అన్నారో, దట్ బ్రోక్ మై హార్ట్ అంటాడు. అండ్ యూ కెన్ సీ దట్ బ్రో, అది అన్ని ఇంటర్వ్యూస్లో అంటాడు బ్రో అభినవ్. అవునవును, ప్రతి ఇంటర్వ్యూలో ఆ టాపిక్ వస్తుంది. భరద్వాజ్ రంగన్ ఇంటర్వ్యూలోనే అంటాడు బ్రో, భరద్వాజ్ రంగన్ ఇంటర్వ్యూలోనే లైక్ లిటరలీ నేను ముకుందన్ ఉన్ని అసోసియేట్స్ రాసేటప్పుడు లిటరలీ నాకు డివోర్స్ అయిపోయింది. ఎందుకంటే అంత ఆబ్సెషన్, నాకు అంత డీప్గా వెళ్ళిపోయి అంత ఆబ్సెషన్ ఆ స్క్రిప్ట్ అంటే. నేను అంత కష్టపడి ఒక స్క్రిప్ట్ రాస్తే దాన్ని సింపుల్గా జనాలు రిప్ ఆఫ్ అని అంటే, అది నాకు ఐ థింక్ దట్ ఈస్ హిస్ బిగ్గెస్ట్ హార్ట్ బ్రేక్.
టిల్ నౌ. అదే ఈ సినిమాలో కూడా ఎండింగ్ అదే కదా, వాడికి వినీత్ మాధవ్ అనే వాడికి విన్ ఉండదు బ్రో. దెర్ ఈస్ నో విన్ ఫర్ వినీత్ మాధవ్. లైక్ ఇట్స్ నాట్ ఎ హ్యాపీ ఎండింగ్, ఇట్స్ అ హోప్ఫుల్ ఎండింగ్ అంతే. వాడి సినిమా ఫస్ట్ సినిమా వాడు తీసాడు కష్టపడి. హీ మేడ్ వాట్ ఎవర్ హీ బిలీవ్స్ ఈజ్ ద బెస్ట్ హారర్ ఫిల్మ్ ఇన్ మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీ. ఆడ తీస్తాడు అండ్ చూసిన ఫిల్మ్ క్రిటిక్ కూడా అరే నువ్వు తీసావురా, దిస్ ఈస్ ద ఫైనెస్ట్ మలయాళం ఫిల్మ్ ఆఫ్ ద ఇయర్ రా అని చెప్తారు. బట్ వాడి క్రెడిట్ రాదు. ఐ థింక్ అభినవ్కి జరిగింది కూడా అదే కదా, నేను మంచి సినిమా తీసాను అనుకున్నాను బట్ సంహౌ దాన్ని నైట్ ట్రాలర్ అనేది పర్సనల్గా ఆయనకి చాలా మైండ్ హార్ట్ బ్రేక్, దాన్నే దీని క్లైమాక్స్లో పెట్టాడు లిటరలీ. తెలిసిపోతుంది. అంటే నాకు ఇప్పుడు అతను సినిమా తీసాడు, నేను ఇంటర్వ్యూలో ఏం చూడలేదు, ఇది ఒకటే చూసా కదా. ఇప్పుడు అతను సినిమా చూసే వరకు ఒక పర్సెప్షన్ ఉంది నాకు, ఇప్పుడు ఇంటర్వ్యూ చూసిన తర్వాత కొంచెం అర్థం అవుతుంది మనోడు పర్సనాలిటీ ఏంటి, అదే రిఫ్లెక్ట్ అవుతుంది ఇందులో. అంటే ఇట్స్ మోస్ట్ పర్సనల్ ఫిల్మ్ అన్నాడు కదా ఇది. సో నాకు అనిపించింది ఏంటంటే దీన్ని కూడా పోలుస్తారు కదా. ఇప్పుడు మనోడు అంత అటాచ్ అయిపోతే దీనికి అప్రిసియేషన్ తీసుకోలేడేమో అని. అంటే ఇప్పుడు దీన్ని కూడా నువ్వు అన్నట్టు అప్పల్ రాజులా మనకు తెలిసింది, లేకపోతే ఇంకో ఏదో హాలీవుడ్ ఫిల్మ్ ఇట్లా ఉంది అన్నప్పుడు మాడు ఎందుకు అంత అంతే. అందుకే నేను చాలా కేర్ఫుల్గా చెప్తున్నా, దిస్ ఇస్ నాట్ అప్పల్ రాజు. నువ్వు అన్నవాడు కాదు, మాడు అంత సెన్సిటివ్గా ఉండడం వల్ల కూడా ఇబ్బంది. అది ఇబ్బంది, సెన్సిటివ్గా ఉంటే ఇబ్బంది, ఎస్పెషల్లీ ఫిల్మ్ మేకింగ్ లాంటి ఇలాంటి ఫీల్డ్, క్రియేటివ్ ఫీల్డ్లో అంటే ఆ డిటాచ్మెంట్ కూడా కొంచెం ఉండాలి. అందుకే మనోడు ఆ ఇంటర్వ్యూలో కూడా చాలా చోట్ల అన్నాడు, ఐ నీడ్ టు బీ బ్యాలెన్స్డ్, ఐ నీడ్ టు. కష్టం. బట్ అగైన్ నాకు ఇట్లాంటప్పుడే నాకు ఒక డౌట్ అనిపిస్తుంది బ్రో, నువ్వు అందరు అంటారు కదా నువ్వు ఏ ప్రొఫెషన్ చేసుకున్నా కూడా అంత పిచ్చి ఉండకూడదు, అంత అటాచ్మెంట్ ఉండకూడదు, అంత కొంచెం డిటాచ్గా ఉండాలి, కొంచెం దూరంగా ఉండాలి. అవన్నీ కరెక్టే, అవన్నీ కూడా మన మెంటల్ హెల్త్ని దృష్టిలో పెట్టుకుని మన వెల్ విషర్స్ వాళ్ళందరూ మనం బాగుండాలి, మనం పీస్ఫుల్గా ఉండాలనే ఉద్దేశంతోనే చెప్తారు. అభినవ్ కూడా మనం అదే అనుకుందాం, బ్రో నువ్వు అంత అటాచ్డ్గా ఉండద్దు, కొంచెం డిటాచ్ చేసుకో, బీ ఎ లిటిల్ డిస్టెంట్ అని మనం చెప్పడం మనకి ఈజీ. కానీ ఒక మనిషి డిటాచ్డ్గా ఉంటే మాలీవుడ్ టైమ్స్ లాంటి సినిమా వస్తుందా? హౌ డు యూ క్రియేట్ సంథింగ్ సో పర్సనల్, సంథింగ్. ఇప్పుడు దీంట్లో ఉండే చాలా విషయాలు స్ట్రెయిట్ అవుట్ ఆఫ్ ఆయన లైఫ్, ఆయన ఎక్స్పీరియన్స్ నుంచి అలా బయట పెట్టాడు కాబట్టే కదా ఇంత పర్సనల్గా, ఇంత డిస్కషన్ వర్ది సినిమా, లైక్ లిటరల్లీ సీన్ బై సీన్ మనం మాట్లాడుకోగలిగే సినిమా వచ్చింది. అది ఆ అటాచ్మెంట్ అంత పిచ్చి ఉంటేనే వస్తుంది బ్రో. అదే కదా తేడా. అది ఆ తీసే ఫిల్మ్ మేకర్కి అది దెబ్బే. బట్ అంటారు కదా ఆర్ట్కి నువ్వు ప్రొడ్యూస్ చేసే ప్రాసెస్లో ఎంతో, ఇట్స్ లైక్ రిమూవింగ్ అ పీస్ ఆఫ్ యువర్ సెల్ఫ్. ద మోర్ యూ రిమూవ్ అది హార్మ్ఫుల్లే. కానీ ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ గ్రేట్ ఆర్ట్ తప్పదు, యూ హ్యావ్ టు గో త్రూ ఇట్. ముకుందన్ నుండి అసోసియేట్స్ తర్వాత ఆయనకి ఆ హార్ట్ బ్రేక్ రావడం వల్లే కదా ఇప్పుడు మాలీవుడ్ టైమ్స్కి ఈ ఎండింగ్ వచ్చింది. లేకపోతే చెప్తున్నా ఈ సినిమా కానీ టిపికల్ వాడు కొట్టేశాడు, వాడు 100 కోట్లు కొట్టేశాడు అనే ఎండింగ్ ఇచ్చి ఉంటే అది పర్సూట్ ఆఫ్ హ్యాపీనెస్ లాగా. పర్సూట్ ఆఫ్ హ్యాపీనెస్ మళ్ళీ ట్రూ స్టోరీయే, అది రియల్ లైఫ్లో జరిగిన స్టోరీ ఒక పర్సన్కి. అటువంటి ఒక ఇన్స్పిరేషన్ స్టోరీగా మిగిలేదేమో. బట్ ఇప్పుడు మాలీవుడ్ టైమ్స్ ఇట్స్ లైక్ అ రియాలిటీ స్లాబ్ బ్రో, ఇట్స్ లైక్ అ రియాలిటీ చెక్. అరే రియాలిటీ అనేది నీకు ఎప్పుడు సినిమాల్లో లాగా పోయిటిక్ జస్టిస్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇండియన్ సినిమాలు ఏమంటారు, పోయిటిక్ జస్టిస్ కదా. ఇండియన్ సినిమా వాట్ డిఫైన్స్ ఇండియన్ సినిమా అని అంటే అమితాబ్ బచ్చన్ ఏమంటారంటే ఆయన పోయిటిక్ జస్టిస్ అని అంటాడు కల్కి ఇంటర్వ్యూలో. అది మన ప్రతి సినిమాలో చూసుకుంటే అది చిన్న సినిమా కానీ పెద్ద సినిమా కానీ దట్ ఈస్ వాట్ ఫిల్మ్ మేకర్స్ ఎయిమ్ ఫర్. పోయిటిక్ జస్టిస్, న్యాయం జరగాలి, సెన్స్ ఆఫ్ జస్టిస్. మాలీవుడ్ టైమ్స్ చెప్పేది ఏంటి, లక్ అనే దానికి జస్టిస్తో సంబంధం లేదు. లక్ డజంట్ హ్యావ్ ఎ సెన్స్ ఆఫ్ జస్టిస్ అని అంటాడు కదా. ఐ థింక్ దట్స్ ద లాస్ట్ లైన్ అనుకుంటా, వన్ ఆఫ్ ద లాస్ట్ లైన్స్ ఆఫ్ ద ఫిల్మ్ ఇస్ లక్కి జస్టిస్తో సంబంధం లేదు బాస్ అనేది. సో అలా తీసుకుని ఉంటే మంచి ఒక ఇన్స్పిరేషన్ సినిమా లాగా మిగిలేది. ఇప్పుడు ఏంటంటే ఇది రియాలిటీ అనేది ఇలానే ఉంటుందిరా గుర్తుపెట్టుకో అనే ఒక రియాలిటీ చెక్ లాగా ఉంది, ఒక లైక్ బిటర్ స్వీట్ ఎండింగ్ లాగా ఉంది కదా. ఇందులో ఒక డైలాగ్ ఉంటుంది బ్రో, మీడియోక్రిటీ ఈజ్ ద న్యూ గ్రేట్నెస్ అని. నాకు అది వినగానే అయితే ఇంకా కాసేపు అలా ఉండిపోయా. అంటే డైరెక్టర్ అతను బిలీవ్ చేసేది అండ్ జరుగుతున్నది కూడా నువ్వు అన్న రియాలిటీ చెక్ నిజంగా బయట. సో ఇప్పుడు వస్తున్న సినిమాలు కావచ్చు లేదా వేరే ఆర్ట్ ఫామ్స్ ఇవన్నీ ఓకే ఆ జోన్లోకి వెళ్ళదు కానీ, బట్ అదేంటంటే ఒక కంక్లూడ్ చేసినట్టు అనిపించింది నాకైతే, మీడియోక్రిటీ ఈజ్ ద న్యూ గ్రేట్నెస్ అని. వన్ ఆఫ్ ద రీజన్స్ మనం ఎందుకు ఆ క్యారెక్టర్కి అంత రిలేట్ అవుతామంటే చైల్డ్హుడ్ పోర్షన్స్ బ్యూటిఫుల్గా ఉన్నాయి బ్రో.
నీకు ఆడు చిన్న పిల్లోడిగా ఉన్నప్పటి నుంచి వాడి ఆశ ఇదే, వాడి డ్రీమ్ ఇదే, వాడు ఇదే చేద్దాం అనుకుంటున్నాడు, వాడు ఇదే సాధిద్దాం అనుకుంటున్నాడు అనేది ఆ చిన్న పిల్లోడిగా ఉన్నప్పటి నుంచే చూపించడం వల్ల నువ్వు వాడికి నిజంగానే రూట్ అవుతావు. ఇప్పుడు చాలా సినిమాల్లో మనం అనుకుంటాం కదా, హీరో మోటివ్ అంటారు కదా, నాకు ఇది కావాలి అని అనుకుంటా. కానీ వాడికి అది ఎందుకు కావాలి అనేది మనకు చాలా చోట్ల రిజిస్టర్ అవ్వదు. వాడి హీరోకి అది కావాలని సినిమా చెప్తుంది కాబట్టి ఓకే సరే వాడికి కావాలనుకొని మనల్ని మనం కన్విన్స్ చేసుకుని కూర్చుంటాం తప్ప వాడి నిజంగానే వాడు అది కావాలరా అని మనం కోరుకోం. అవునవును. అలా కోరుకునేటట్టు మన చేత చేయగలిగితే అది గొప్ప రైటింగ్. వీడి దాంట్లో చిన్నప్పుడు లైక్ లిటరలీ యాక్చువల్గా ఎక్కడ వాడు స్టార్ట్ అయ్యేది, వాడు హాస్పిటల్లో ఉంటాడు కదా, ఎందుకు పడ్డాడు అంటే బుక్స్ చదవడం వల్ల ఆడికి నైట్ మేర్స్ వస్తున్నాయి, నేను కింద పడినప్పుడు చెయ్య బెనికింది, డాక్టర్ వచ్చి అంటాడు ఎయిమ్ అనేది ఏంటి నువ్వు పట్టుకోరా అని. లైక్ అక్కడ స్టార్ట్ అవుతుంది. అవును. లైక్ ది ఇన్సిడెంట్ వాడికి పడేది ఎక్కడ పడుతుంది అనే దానికి సినిమా అంత వెనక్కి నుంచి ట్రేస్ చేసుకుంటూ వస్తుంది ఒకటి స్టోరీని. నువ్వు అంత వెనక్కి వెళ్ళి అంత డీటెయిల్గా చెప్తే మనం నిజంగానే ఆ క్యారెక్టర్కి రూట్ అవుతాం. ఈ మధ్య వచ్చే సినిమాలో బిగ్గెస్ట్ ప్రాబ్లం అదే కదా, రూట్ అవ్వలేకపోతున్నాం క్యారెక్టర్స్కి. ఏ రోజు వాడి ఎయిమ్ అనేది ప్లాంట్ అయిందో ఆ రోజు నుంచి సినిమా స్టార్ట్ అవుతుంది కదా. లిటరలీ హాస్పిటల్ నుంచి వచ్చేటప్పుడు ఆడి ఫ్రెండ్ అరే 50 రూపాయలు ఉన్నాయి దగ్గర రా మనం మమ్మీ సినిమాకి వెళ్దాం అంటే, ఇది తెలుసా రౌనక్ మంగోటిల్ ఉన్నాడు కదా బ్రో, అభినవ్ సుందర్ నాయక్ది రౌనక్ మంగోటిల్తో ఇంటర్వ్యూ ఉంటుంది, అది దయచేసి చూడు బ్రో. అసలు నేను స్టార్ట్ చేసి ఇప్పుడే వచ్చాడు, అది సూపర్ ఇంటర్వ్యూ. అది దాంట్లో చాలా విషయాలు అంటే మాలివుడ్ టైమ్స్ గురించే కాదు, దాంట్లో ఇంకా చాలా విషయాలు ఉంటాయి మనోడి లైఫ్ గురించి. లైక్ వై హీ థింక్స్, దాంట్లో అల్టిమేట్ క్లిప్ ఒకటి ఉంటుంది, అది షేర్ చేస్తా. వై హీ సేస్ థింగ్స్ డోంట్ ఫేవర్ మీ అని ఒక క్లిప్ ఉంటుంది, నేను కట్ చేసి ఇన్స్టాలో పెట్టుకున్నాను. ఇట్ వాస్ సో ఫకింగ్ రిలేటబుల్ ఫర్ మీ. థింగ్స్ డోంట్ ఫేవర్ మీ, నాకు అసలు అంటాడు ఈ చిన్న ఇంత పీస్ ఆఫ్ బ్రెడ్ కోసం అందరికీ ఒక్కరోజు పని చేస్తే వచ్చేసేది, నేను వారం రోజులు పని చేస్తే కూడా దాంట్లో సగం ముక్క దొరుకుతుంది నాకు అన్నట్టు. ఆ ఇంటర్వ్యూలో అభినవ్ చెప్తాడు, లైక్ చాలా పర్సనల్గా ఓపెన్ అప్ అయ్యి చెప్తాడు, మనోడికి సినిమా అంటే పిచ్చి ప్రేమ అది మొదలైంది డిటిఎస్ సౌండ్ వల్లనే. యా అది అర్థమవుతుంది. అది దట్ హ్యాపెన్ టు అభినవ్. దాంట్లో మల్టిపుల్ ఇన్స్టెన్సెస్ చెప్తాడు, లైక్ ఏ సినిమాలు చూసాను, రామ్ గోపాల్ వర్మ గారి రంగీలో కూడా నేను డిటిఎస్ లో చూసినప్పుడు నాకు గుర్తు, లైక్ ఒక షాట్, లైక్ ఒక హెలికాప్టర్ షాట్ లాంటి, డ్రోన్ షాట్ లాంటిది ఒకటి ఉంటుంది, అది నా మైండ్ లో ఉండిపోయింది అని చెప్పి. అదే కదా ఇక్కడ కూడా వీడికి అండ్ ఆ చైల్డ్ ఆర్టిస్ట్ కూడా నువ్వు చూసావా, దే ఆర్ కంపేరింగ్ పిక్చర్స్ ఆఫ్ అభినవ్ విత్ దట్ కిడ్. If you think that kid doesn't look like Naslin, he looks like Abhinav. So ఆ పిల్లోడిని క్యాచ్ చేయడం కూడా అట్లా చూసుంటారా. ఇది ఐ థింక్ ఇట్స్ కైండ్ ఆఫ్ హోమాజ్. అంటే ఏమో నేను ఆ క్లిప్ కట్ చేసి పెట్టుకుని పంపిద్దాం అనుకుంటుండే ఆయనకి, ఎందుకంటే మన తెలుగులో ఒక రకమైన హోమాజ్ ఉంటుంది, బట్ మలయాళం నుండి ఇట్లా అదే ఆ రంగిలో బిడ్డ నేను కట్ చేసి పెట్టుకుని ఉన్నా, ఇంకా పంపలేదు, బట్ పంపిస్తాను ఆయనకి. నీకు ముకుందన్ ఉండి ఎట్లా అనిపించింది అంటే ఆన్ ఎమోషనల్ లెవెల్? మ్యాడ్ అనిపించింది బ్రో. ముకుందన్ ఉండి కూడా ఆస్పెక్ట్ రేషియోస్తో ఆడుకుని లాస్ట్కి ఇది అవ్వడము. బట్ నాకు అదే చెప్తున్నా కదా, ముకుందన్ ఉండి చూసి అరే సూపర్ సినిమా రా అని అనుకున్నా, బట్ పర్సనల్ కనెక్షన్ లేదు దాంట్లో. అవును, సేమ్ నాకు ముకుందన్ ఉండి అనేది నువ్వు పర్సనల్ కనెక్షన్ బికాస్ దట్ టాక్స్ అబౌట్ సొసైటీ. అది కూడా సొసైటీ గుడ్ బ్యాడ్, అది మోర్ ఆఫ్ వన్ నోట్ క్యారెక్టర్. అభినవ్ కూడా అదే అంటాడు, ఆ సినిమా అంతా వన్ నోట్లో ఉంటుంది, ఒక స్టాయిక్గా ఒకే కోల్డ్గా ఉంటుంది సినిమా. బట్ ఇది అట్లా కాదు, ఇది చిన్నప్పటి నుంచి చూపిస్తాడు. ప్రతి ఈచ్ అండ్ వాడి ఎయిమ్ మనం ఎమోషనల్ కనెక్ట్ అవుతాం. ఈ ప్రతి ఆ ప్రోగ్రెషన్ అంతా కూడా చాలా పర్సనల్గా ఉంటుంది. డైరెక్టర్ ఒక మాట అన్నాడు బ్రో, ఇది నాకు సరిగ్గా క్లారిటీ లేదు. ఇప్పుడు సినిమా మొదలై ఆగిపోవడం కానీ, సినిమా వేరే వాళ్ళు మోసం చేయడం కానీ, సిగ్నేచర్ని దొంగిలించడం, అంటే వాడి సినిమా చూసి వీడు ఇంకా డివాస్టేట్ అయిపోయాడు, హార్ట్ బ్రోక్ అయిపోయింది, ఇది నా సిగ్నేచర్, ఇంక నేను ఏం చేస్తాను అనుకుంటాడు. కథ దొంగలించినా కూడా జస్ట్ మామూలు ద్రోహం లాగా ఉండేది, నా సిగ్నేచర్ తీసుకుని నన్ను కంప్లీట్గా డెస్ట్రాయ్ చేసేసావు అని. సో బట్ మనోడు అనేది ఏంటంటే ఇది నీష్ ఎమోషన్, అంటే ఇది మేబీ క్రియేటివ్ పీపుల్కి కనెక్ట్ అవుతుంది, మిగిలిన వాళ్ళకి కనెక్ట్ అవ్వకపోవచ్చు అని అంటాడు. నేను ఫీల్ అయ్యేది ఏంటంటే ఇట్ ఈస్ అ కైండ్ ఆఫ్ యూనివర్సల్ ఎమోషన్ కదా. ఇది మేబీ క్రియేటివ్ ఫీల్డ్కి సంబంధించింది అయినా మేబీ బిజినెస్కి కానీ ఇంకా వేరే ఫీల్డ్కి కూడా చూసిన వాళ్ళకి కనెక్ట్ అవుతుంది కదా ఈజీగానే. బట్ మనోడు ఎందుకు అట్లా అనుకుని ఉంటాడు? స్టోరీని ఐడెంటిఫై చేయడం ఈజీ కదా.
స్టైల్ అనేది నువ్వు ఎక్కడి నుంచి లేపుతున్నావు, ఏది సిగ్నేచర్, అది ఎవరి సిగ్నేచర్, హౌ వుడ్ యూ యాక్చువల్లీ డిఫైన్ విజువల్ కాపీ. లైక్ ఈ కేసు ఒకటి జరిగింది బ్రో. ఆ ఫిల్మ్ మేకర్ ఉన్నారు, సిలికర్ పట్టి ఫిల్మ్ మేకర్ ఉన్నారు కదా, ఆవిడ తమిళ్ ఫిల్మ్ మేకర్ ఒక ఆవిడ ఉన్నారు. అచ్చా, ఓకే ఓకే. సిలికర్ పట్టి హలితా షమీమ్ నా ఫేవరెట్ ఓకే. అసలు. ఆవిడ అక్యూజ్ చేసింది ఒకరిని. ఎవరిని? లిజో జోస్ పెలిసేరి అనుకుంటా. మమ్ముట్టిది ఆ సినిమా ఉంటుంది చూడు, డ్రీమ్స్ గురించి. అవునవును, నాన్ మయక్కు అదే మయక్కం నన్పగల్ నేరత్తు మయకం. ఆ సినిమాని ఐ థింక్ ఆవిడ అప్పుడు మణికంఠ నేను సముద్రకనితో ఒక సినిమా తీశారు. ఏలే ఏలే. సో ఐ థింక్ సేమ్ డిఓపి అనుకుంటా, సేమ్ డిఓపి తెని ఈశ్వర్. అయితే ఆవిడ ఆ సినిమాని అక్యూజ్ చేసింది, వీళ్ళు నా ఎస్థెటిక్ ని కాపీ కొట్టారు. ఓకే. సో అది ఎవరు పాయింట్అవుట్ చేయగలుగుతారు? చెప్పలేం. అర్థమైందా నీకు? ఇప్పుడు మనం ఎస్థెటిక్ కాపీ కొట్టడం మొదలు పెట్టాలంటే ఇప్పుడు కేజీఎఫ్ ఉంది బ్రో. కేజీఎఫ్ చూసి అదేం ఆ సినిమా ఒకటి వచ్చింది చూడు, కబ్జా. అర్థమవుతా నీకు? సో అది కదా, అది మరి అది ఓపెన్ గా కొట్టాడు కాబట్టి ఎడిట్స్ అయినా అంత ఓపెన్ గా, లైక్ అంత బ్లేటెంట్ గా ఉంది కాబట్టి నువ్వు కనిపెట్టగలుగుతున్నావు. బట్ ఒక సిల్లికర్ పట్టికి, ఒక ఏలేకి, ఒక నన్పగల్ నేరత్ మైకి, షీ బిలీవ్స్ దట్ ఆ లొకేషన్, ఆ కలర్ గ్రేడింగ్, ఆ ఇల్లు అన్ని షీ జెన్యున్లీ ఫెల్ట్ వీళ్ళు నా ఎస్థెటిక్స్ ని కాపీ కొట్టారు, ఇది కూడా ఒక రకమైన ప్లేజరిజమే కదా అని చెప్పి. సో అందుకని ఆయన నీషాన్ ఉంటాడని మేబీ నా ఫీల్. ఐ ఫీల్ ఇప్పుడు ఒక డైరెక్టర్ సిగ్నేచర్ ఏదైతే ఉంటుందో అది వేరే వాళ్ళు కాపీ కొట్టలేరు, చాలా వరకు కొట్టలేరు. నువ్వు ప్లాట్ కొట్టచ్చు, ఏంటి అని మనం మాట్లాడదాం. కొట్టలేరు. ఫస్ట్ కొట్టినా కూడా వాళ్ళు చేసినట్టు చేయలేరు, అండ్ చేసినా కూడా ఇట్ విల్ బి చాలా డూప్లికేట్గా, చాలా వర్స్ట్గా ఉంటుంది. లెట్సే వెస్ ఆండర్సన్ తీసుకో, అంటే మరీ ఇంకా క్లీషే చెప్తున్నా, వేరే వాళ్ళు చేస్తే దొరికిపోతారు, ఈజీగా దొరికిపోతారు. ఇప్పుడు సుకుమార్ లాంటి వాళ్ళు తీసుకో, అట్లాంటి క్యారెక్టరైజేషన్ కానీ, అట్లాంటి కొంచెం కమర్షియల్ సినిమాలోనే కొంచెం ఇంటిమేట్గా వెళ్తాడు క్యారెక్టర్ దగ్గరికి. ఇట్లాంటివి చేస్తే ఇట్ విల్ బి ఎ బెటర్ ఫిలిం వాళ్ళకి, మన కమర్షియల్ స్పేస్లో చెప్తే. అంటే నాకు ఈ సిగ్నేచర్ కాపీ అనేది రియల్ లైఫ్లో, అంటే సినిమా వరకు ఇట్స్ అ వెరీ వెల్ పుట్ పాయింట్. బయట రియల్ లైఫ్లో ఎంతవరకు వర్క్ అవుతుంది సినిమా ఇండస్ట్రీలో? అంటే నువ్వు చూసుంటావు ఒక చాలా మందిని, అసలు అడుగుతున్నా, రియాలిటీలో వర్క్ అవుతుంది అది సిగ్నేచర్ కాపీ కొట్టడమా? తెలియదు బ్రో మనకి. అంటే మనకి బయటకు రావంటావా? మనకి రావు, మనకి కొట్టినా కూడా రావు. అదే చెప్తున్నా కదా. ఇప్పుడు ప్రశాంత్ నీల్ ముందు ఎవడో కాపీ కొట్టి వచ్చుంటే వాడే ఒరిజినల్ మనం అనుకుంటాం కదా. ప్రశాంత్ నీల్ అనే ఒక పర్సన్ ఉండడు కదా అప్పుడు. ఆ ప్రశాంత్ నీల్ డిస్టింక్ట్ ఆ స్టైల్ ఏదైతే ఉందో ఆ స్టైల్ మనకు తెలియదు కదా. బికాజ్ సినిమాలో మాలివుడ్ టైమ్స్లో చెప్పేది కూడా అదే కదా బ్రో, ఫస్ట్ విల్ ఆల్వేస్ బి రిమెంబర్డ్ అండ్ రికార్డెడ్. ఫస్ట్ ఏది వస్తుందో అదే ఇంపార్టెంట్. ఫస్ట్ ఏది వస్తుందో అదే కదా మన మైండ్కి రిజిస్టర్. దాని తర్వాత వచ్చినవి బ్రో ఇది ఇంకా హార్ష్ రియాలిటీ. అంతే. ఇప్పుడు కమింగ్ బ్యాక్ టు మాలివుడ్ టైమ్స్, లైక్ నీకు ఓపెనింగ్ ఎట్లా అనిపించింది? లైక్ ముకుందన్ చూసావు కదా, దాంట్లో కూడా వాడి ఇంట్రడక్షన్ స్క్రీన్ మొదలయ్యేది. నా దీంట్లో చూసినట్టు లైక్ లిటరీ ఫస్ట్ సీన్ ఎంఎస్ పెయింట్లో ఓపెన్ అయ్యి ఆ సర్కిల్ ఇట్లా గీసి అది ఫిల్ కొడితే లోపల ఒకటి మొత్తం లైక్ ఫస్ట్ జోక్ అక్కడే ల్యాండ్ అయింది బ్రో నాకు. అండ్ ఈ సినిమా బేసికలీ ఎంత మనం వినీత్ మాధవ్ అది ఇది అని మాట్లాడినా కూడా ఇద్దరి కథ ఇది బేసికలీ. అవును, ఒకడు వినీత్ మాధవ్ అని, ఇంకొకడు సచిన్ వైకోమ్ డేవిడ్. లైక్ వాడి పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కథ ఓపెన్ చేయడము, లైక్ ఆ డెవిల్స్ ఐలాండ్ ఆ స్టోరీ, అది జీనియస్ బ్రో. అది ఎక్కడ మళ్ళీ తిరిగి పనికి వస్తుంది అనేది స్క్రీన్ ప్లే రూపంలో అది జీనియస్ అసలు. ఇప్పుడు మనకి ఒకటితో మొదలు పెట్టినప్పుడు మనకి మైండ్లో ఉంటుంది బ్రో, ఈయన ఎక్కడో వాడతాడని మన మైండ్ అట్లా చెప్తా ఉంటుంది. బట్ ఆడు ఎక్కడ వాడతాడు అనేది అన్ఎక్స్పెక్టెడ్గా ఉంటుంది. అది వీడి జర్నీలో మనం అట్లా ఇమ్మర్స్ అయిపోతాం, మధ్యలో వస్తూ ఉంటాడు. బట్ వాడు తీసుకునే చాయిస్ కానీ, వాడి పే ఆఫ్ కానీ అసలు కంప్లీట్లీ అన్ఎక్స్పెక్టెడ్ ఉంటుంది. అండ్ డైరెక్టర్ చెప్పేది ఏంటంటే ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కొక్క కైండ్ ఆఫ్ కామెంటరీ. ఇప్పుడు ఆ వైకోమ్ వాళ్ళ సన్నది ఒక టైపు,
ఎవ్రీబడి లీడ్స్ టు సక్సెస్ బ్రో. సక్సెస్ ఈజ్ ద ఫినిషింగ్ లైన్. వాడు కూడా గ్రేట్నెస్ అని అనుకుంటుంటాడు, వాడు కూడా అదే అనుకుంటాడు. గ్రేట్నెస్ చేసి చేయాలి. వీడి కాంపిటీటర్ ఒకడు ఉంటాడు, అర్జున్ హరిదాస్. అర్జున్ హరిదాస్, వాడు కూడా సేమ్ గోల్, వాడు ఒకటిలా ఉంటాడు. వీడి ఫ్రెండ్ ఉంటాడు, యా వాడికి ఒక ఓన్ జర్నీ సుజిత్ రాజా. ఇంకా సో ఇట్లా ఒక మల్టిపుల్ ఒక 4 క్యారెక్టర్స్ ఉన్నాయి. ఎవ్రీబడీస్ గోల్ ఈస్ టు అచీవ్ గ్రేట్నెస్, బట్ అచీవ్ గ్రేట్నెస్ కాదు, సక్సెస్. యా సక్సెస్. ఈడు అండ్ సచిన్ ఒక్కడు అచీవ్ గ్రేట్నెస్ అనుకుంటా. డైరెక్టర్ ఏంటంటే నాకు ఆ ఇంటర్వ్యూ చూసిన తర్వాత అర్థమైంది ఆ సబ్ టెక్స్ట్ అనేది. ఈచ్ ఇండివిజువల్ క్యారెక్టర్తో ఒక టైప్ ఆఫ్ చెప్దామని అనుకుంటున్నాడు. మోస్ట్ క్లోజ్ ఏంటంటే పర్సనల్ వాడికి హీరో క్యారెక్టర్. హీరో క్యారెక్టర్ ఇంకా కంప్లీట్ వాడు రిఫ్లెక్షన్ బ్రో. నాకు యాక్చువల్గా నేను ఇంటర్వ్యూలో అర్థమైంది కానీ సినిమాలో నేను చూడలేదు. ఆ వైఫ్కి ఇట్లాంటి ఒక హోమాజ్ సంథింగ్ వైఫ్కి ఒక స్టేట్మెంట్ ఇస్తాడు కదా, నేను అది చూడలే. అది విన్నప్పుడు నాకు మైండ్ పోయింది. ఎవరైనా అట్లా చేస్తారా బ్రో? సినిమాలో నువ్వు నీ డివోర్స్డ్ వైఫ్కి, నీ ఎక్స్ వైఫ్కి యువర్ గివింగ్ సమ్ కైండ్ ఆఫ్ క్లోజర్, దిస్ ఇస్ డెడికేటెడ్ టు అని ఇవ్వటము. ఇట్స్ లైక్ బాల్స్ ఉండాలి బ్రో అది చేయాలంటే మాత్రం. అది స్క్రీన్ ప్లే పరంగా ఎక్కడ మాట్లాడుతున్నానంటే నేను వాడు సచిన్ క్యారెక్టర్తో ప్యారలల్ అనేది, నువ్వు డెవిల్స్ ఐలాండ్ ఇది ఎక్కడ వాడతాడు? డెవిల్స్ ఐలాండ్ అనేది వాడు అంటాడు కదా, ఫస్ట్ 10 కాపీలు సేల్ అయ్యాయి, 9 తిరిగి తీసేసుకున్నాము, 8 తీసేసుకున్నాము, 9ది ఫ్రెండ్ నుంచి తీసేసుకుంటాడు అనుకుంటా. ఒకటి రాదు, ఒకటి ఇలా తాత దగ్గర ఉండేది, అదే కదా, వాళ్ళ తాత దగ్గర ఉండేది కదా మీకు లాస్ట్ కాపీ ఒకటి. అది ఎప్పుడైతే వీడు తీసుకొచ్చి తగలబెట్టేస్తాడో, లైక్ మా నాన్నని అవమానించేది ఆయన రెప్యుటేషన్. ఆ డైలాగ్ కూడా బ్రో ఫకింగ్ హెల్, చేస్ రెప్యుటేషన్ అనేది ఒకటి వచ్చేస్తే వాడు ఫస్ట్ ర్యాండమ్ వదులుతాడు బ్రో. అది దానికి పే ఆఫ్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటదంటే షేక్స్పియర్ ని పెట్టి వదులుతాడు బ్రో. అది కూడా మామూలుగా వదలడు. దానికి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి షేక్స్పియర్ నువ్వు ప్లేజరైజేషన్ చేశాడంటే నువ్వు నమ్ముతావా అని అడుగుతాడు. నమ్మవు, ఎందుకంటే ఆయనకున్న రెప్యుటేషన్ ప్రిసీడ్స్ ఎవ్రీథింగ్. దట్ ఈస్ సో ట్రూ కదా బ్రో. మనం డే టు డే లైఫ్ లో చూస్తుంటాం బ్రో, డే టు డే లైఫ్ లో కనిపిస్తుంటది బ్రో. చాలా సక్సెస్ఫుల్ పర్సన్ ఎవడైనా ఉన్నాడు అనుకో, నీ మైండ్లో ఈజ్ ది నెక్స్ట్ లెవెల్. వాడు ఒక చెత్త పని చేశాడంటే కూడా 100 మంది 1000 మంది డిఫెండ్ చేయడానికి వస్తారు, వాడు నిజంగానే ఒక ఏదో పని చేసినా కూడా. ఎందుకంటే అందరి మైండ్స్లో వాడు అంత ఇది కాబట్టి. సో రెప్యుటేషన్ అనేది ఇట్స్ అ షీల్డ్, ఇట్స్ ద గ్రేటెస్ట్ షీల్డ్ దట్ హ్యాపెన్స్. ఇప్పుడు లాస్ట్లో వాడు అంటాడు చూడు, ఫైనల్ మోనోలాగ్ ఉంటుంది సవా, నేను ఇప్పుడు అక్యూజ్ చేసిన వాళ్ళని ఎవరిని ఆరోపించా కదా, మీరెవ్వరు నమ్మరు. ఎందుకంటే మీరు ఆల్రెడీ వాళ్ళని ఎక్కడో పెట్టుకుని ఉన్నారు, మీకు వాళ్ళంటే చాలా ఇష్టం. నేను ఎవరినైతే అక్యూజ్ చేసినా వాళ్ళ లైకబిలిటీ చాలా ఎక్కువ, ఐఎమ్ అన్లైకబుల్. కాబట్టి మీరు నమ్మరు, మీకు నచ్చిందే మీరు వింటారు, మీకు నచ్చిందే మీరు నమ్ముతారు. ఏంటంటే ఇప్పుడు ఇట్స్ అ మెడిటేషన్ ఆన్ సక్సెస్ అని అన్నాడు అందులో. అది ట్రూ. ఎందుకంటే బ్రో ఈ సక్సెస్ అనే జర్నీలో మనం గ్రో అవుతాం. అంటే ముందు ఒకటి అనుకుని వెళ్తాం, తర్వాత అది కాదు అని ఇంకొకటి మన రియాలిటీ చెక్ వస్తుంది, మన డ్రీమ్స్ అన్ని షాటర్ అవుతాయి, ఇంకొక జోన్లోకి వెళ్తాం. ఈ ట్రావెల్ ఏదైతే ఉందో దాన్ని మనోడు చాలా ప్యూర్ హార్టెడ్గా చూపించాడు బ్రో. ఎందుకు ఎమోషనల్గా కనెక్ట్ అయిందంటే అఫ్ కోర్స్ సినిమా ఈజ్ వన్ రీజన్. అంటే మనం సినిమాతో కనెక్ట్ అవుతాం కదా, సినిమా థియేటర్లో కూర్చొని చూసి ఒకడు సినిమా మీద ఇష్టాన్ని పెంచుకున్నాడు. దట్ ఈస్ ద కనెక్టింగ్ పాయింట్ ఫర్ మీ. అది అయిపోయిన తర్వాత ఈ సక్సెస్ఫుల్ జర్నీ ఏదైతే ఉందో నీకు ఇండివిజువల్గా మైండ్ వాయిస్తో చెప్తా ఉంటాడు. ఇప్పుడు ఎక్సలెన్స్ గురించి చెప్తాడు. స్టార్టింగ్ ఒకటి అనుకుంటాడు మనోడు, నాకు ఇదే కావాలి, నేను ఎట్లనే ఉంటా. తర్వాత టక్ తీసేసి వేరే జోన్లోకి వెళ్తాడు, యాంటీ హీరోలో మళ్ళీ టక్ వేసుకుంటాడు. ఇట్లా ఈ జర్నీ ఏదైతే ఉందో ఇదే ఒక రియాలిటీ చెక్లా అనిపిస్తుంది నాకు. వాడి ఫస్ట్ డైలాగ్, వాడు అడల్ట్ అయ్యాక నస్లీన్ వచ్చాక ఫస్ట్ డైలాగ్, దేవుడు ఎప్పుడు నాతో పాటు ఉంటాడు. దట్ ఈస్ హిస్ ఫస్ట్ డైలాగ్. తర్వాత పెట్టుకునేది ఉంటది, మళ్ళీ దేవుడిని హేట్ చేస్తాడు, బొట్టు తూడు చేస్తాడు, స్క్రిప్ట్ తగలబెట్టేసేది. సో అలానే హనా ఆమెను చూసినప్పుడు మేనిఫెస్ట్ చేసింది ఈవిడ, మేనిఫెస్ట్ చేసినట్టే 3 years షీ బికేమ్ ద బిగ్గెస్ట్ స్టార్ అని. తర్వాత మేనిఫెస్టేషన్ బొంగు ఏం లేదు, వాళ్ళ అన్న బ్యాక్ ఎండ్ లో ఉండి కోట్లు పెట్టి సినిమాలు తీసాడు కాబట్టి. అదే చాలా చోట్ల. డూ యూ బిలీవ్ అంటే అట్లాంటి లైఫ్ యూత్ అంటే బిలీవ్ అంటే నువ్వు అగ్రీ చేయాలి, యాక్సెప్ట్ చేయాలని కాదు, ఇన్ జనరల్ మనకేమన్నా ఎవ్రీథింగ్ ఈజ్ సో ర్యాండమ్ బ్రో. ర్యాండమ్, యా. నీ చేతిలో ఉంటుంది అని అనుకుంటావు నువ్వు, నథింగ్ ఈజ్ ఇన్ యువర్ కంట్రోల్. దట్ ఈస్ ద హార్ష్ రియాలిటీ. మనం ఏమంటారు, రోజు
రోజు రాయటం, రోజు పూజ చేసుకోవటం, లేదంటే ప్రయత్నిస్తే వచ్చేస్తుంది అనుకుంటాం. కొన్ని ప్రయత్నించినా రావు. ఎంత ప్రయత్నించినా కానీ నువ్వు అన్నావు కదా ఇందాక, అభినవ్ నాయక్ నాకు 1 వీక్ పట్టిద్ది, వేరే వాళ్ళకి ఒక రోజులో అయిపోయిద్ది, నాకు 1 వీక్ పడుతుంది అని. ఇట్ ఈస్ సో ట్రూ. అంటే చాలామందికి రిలేట్ అవుతుంది ఇది. చాలా బ్రో, నిజంగా బ్రో. మేనిఫెస్టేషన్ ఇవన్నీ ఏంటంటే చెప్తే హేట్ చేసే వాళ్ళు హేట్ చేయొచ్చేమో, కానీ నాకు ఆ థియరిటికల్గా అయినా నాకు తెలియదు బ్రో. నేను నమ్మేది ఏంటంటే ఇవన్నీ మనకి మనం హోపించుకునేదానికి మనం పెట్టుకున్న విషయాలు. ఇప్పుడు నువ్వు కష్టపడి ఒక విషయం కోసం పని చేస్తున్నావు బ్రో. ఓకే, ఇప్పుడు నువ్వు 100 నువ్వు దాని మీద ఫోకస్ చేసి 100 హార్డ్ వర్క్ నువ్వు చేస్తే ఇంకా దాన్ని నువ్వు మేనిఫెస్టేషన్ అనుకుంటున్నావు, నాకు ఇది కావాలి, యు ఆర్ వర్కింగ్ టువర్డ్స్ ఇట్. అప్పుడు నువ్వు కొడతావు కదా, అంతే. అప్పుడు నువ్వు కొట్టే ఛాన్సెస్ ఉన్నాయి. అది నీ హార్డ్ వర్క్ వల్ల, నీ ప్యాషన్ వల్ల నువ్వు వదలకుండా దాన్ని వెంటబడ్డావు కాబట్టి అయ్యింది. అది మేనిఫెస్టేషన్. సింపుల్గా మేనిఫెస్టేషన్ అనేస్తే అది నాకు నచ్చదు. నేను మేనిఫెస్ట్ చేస్తా బ్రో, నేను దానికి ఏం పని చేయకుండా కూర్చుంటే అవుతుందా? అవుదు. నువ్వు హార్డ్ వర్క్ చేసినా కూడా నీకు కొన్నిసార్లు రాదు. రియాలిటీ. యూపీఎస్సీకి ఎంత కష్టపడతారు బ్రో. అవును. లైక్ సంవత్సరాలు స్పెండ్ చేస్తారు కదా, 4 years 5 years స్పెండ్ చేస్తారు కదా. అందరూ హార్డ్ వర్క్ చేసిన అందరూ క్రాక్ చేస్తారా? చేయలేరు కదా. అది అంతే, ఇది అన్ఫేర్. ఫిల్మ్ మేకింగ్ కూడా అంతే కదా పాపం. కొంతమంది 10 ఏళ్ళు 15 ఏళ్ళు కష్టపడి తీసిన సినిమాలు సరిగ్గా రిలీజ్ రావు, వాటికి సరిగ్గా మంచి సినిమాలు అవ్వవు. అది సాడ్నెస్ కదా. 10 ఏళ్ళు 15 ఏళ్ళు ఆ డ్రీమ్ కష్టపడి తీసిన తర్వాత ఆ సినిమా బాగోదు కొన్నిసార్లు. అవును. లైఫ్ ఈస్ ఇట్స్ ఎ హేట్ లెటర్ టు సినిమా. రియల్. బట్ ఇన్ ఏ వే ఇట్స్ ఎ లవ్ లెటర్ కూడా. లేదు బ్రో, హేట్ లెటర్ బ్రో. ఫస్ట్ హాఫ్ వరకు కూడా ఇట్ ఈస్ లైక్ లవ్ లెటర్, బట్ ఇట్ ఈస్ ఎ హేట్ లెటర్ టు సినిమా. ఇట్ ఈస్ ఎ లవ్ లెటర్ టు ఇండివిజువలిజం. అది ఇండివిజువలిజంని సెలబ్రేట్ చేసుకునే సినిమా అది. భరదాచంగన్ ఇంటర్లో ఓపెనింగ్ క్వశ్చన్ అదే అనుకుంటా కదా. అవునవును. ఫిల్మ్ అబౌట్ ఇండివిజువలిజం అనేది. ఆడు ఎంత జరిగినా బ్రో, నాకు మొన్న ఇన్స్టాలో ఆ పోస్ట్ రాశాను నేను. ఆడు అట్ ఈస్ లోయెస్ట్ మూమెంట్, వాడు ఇన్ని సంవత్సరాలు దేనికోసం అయితే కష్టపడ్డాడో, ఎన్ని సంవత్సరాలు ఏదైతే సాధిద్దాం అనుకున్నాడో అదంతా నాశనం అయిపోయింది ఒక పాయింట్లో. వాడి సినిమా వాడు డిలీట్ చేసుకున్నాడు. వాడికి ఫ్యూచర్ కూడా కనిపించట్లేదు అట్ దట్ పాయింట్. అందరూ హేట్ చేస్తున్నారు అని. వాడు ఆ టైంలో పోలీస్ స్టేషన్ పిలిచి సంతకం పెట్టాలంటే లవ్ వినీత్ మాధవ్ అని పెడతాడు సంతకం. ఆడ అంతకంటే మాస్ మూమెంట్ ఇంకోటి ఉందా? అంతకంటే ఆ క్యారెక్టర్ స్టాండింగ్ ఫర్ హిమ్సెల్ఫ్. వాడు నమ్ముకుని నిలబడ్డాడు బ్రో. ప్రపంచం మొత్తం వాడిని తిడుతున్నా కూడా వాడు గట్టిగా నిలబడ్డాడు బ్రో. అదే బ్రో మాస్ అంటే. చాలా మందికి సెకండ్ హాఫ్ ఎక్కలేదని అంటారు కదా. బేసిక్గా అదే ఆ మూమెంటే, ఆ కాల్ చేసే మూమెంట్ నుండి మనోడు యాంటీ హీరో అయిపోతాడు అని అనిపిస్తుంది. బట్ నాకైతే అట్లా అనిపించలే. అక్కడ నుండి ఇంకా లోపలికి వెళ్తుంది, ఇంకా డీప్గా వెళ్తున్నాడు క్యారెక్టర్ అనిపించింది. సెకండ్ హాఫ్ నీకు ఎట్లా అనిపించింది? సెకండ్ హాఫ్ ఇస్ ద రియల్ డీల్ బ్రో. ఫస్ట్ హాఫ్ వరకు ఇట్స్ క్యూట్. ఎగ్జాక్ట్లీ ఫస్ట్ హాఫ్ ఇస్ క్యూట్. నైస్, చాలా స్వీట్ గా సినిమా గురించి ఒక లవ్ లెటర్. ఫస్ట్ హాఫ్ ఇస్ లవ్ లెటర్, సెకండ్ హాఫ్ ఇస్ యాక్చువల్ హేట్ లెటర్. సెకండ్ హాఫ్ లో కదా బ్రో థింగ్స్ గెట్ రియల్. సెకండ్ హాఫ్ లో అదే ఆ పోలీస్ స్టేషన్ సీన్ తర్వాత వాడు అనుకున్నవన్నీ 5 పాయింట్లు వేసుకుంటాడు కదా. హోప్ఫుల్ ఎండింగ్, మనుషుల్లో ఉండే మంచిని చూపించాలి, అవన్నీ వచ్చి వాడు కట్ చేసేసి లాస్ట్ కి అవన్నీ లైక్ ఫస్ట్ అది వేసుకుంటది, వాటికి ఆపోజిట్ గా 5 రాసుకుంటాడు. ఎప్పుడు ఈ అర్జున్ హరిదాస్ గారు వాడి స్టైల్ కొట్టేశాడు అన్నప్పుడు ఇది మార్చుకుని పెస్సిమిస్టిక్ గా తీస్తాడు ఆ సినిమా. దాని సినిమా పేరే కదా హ్యూమన్. ఆ పోలీస్ సీన్ అయ్యాక మొత్తం చెరిపేసి కళ్ళు తిరిగి పడిపోతాడు బ్రో. కళ్ళు తిరిగి పడిపోయినప్పుడు ఇట్లా కెమెరా ఆ బోర్డు పైకి ప్యాన్ అయ్యి వెళ్ళినప్పుడు వాట్ అబ్సల్యూట్ సినిమా మూమెంట్ బ్రో అది. టు బికమ్ ద గ్రేటెస్ట్ టు బి రిమెంబర్డ్ అని రాస్తాడు. అంత లో పాయింట్ లో కూడా వాడు ఏం మారలా, వాడు ది గ్రేటెస్ట్ అవుదాం అనుకుంటున్నాడు అనేది. అంతకంటే పెద్ద స్టేట్మెంట్ ఉండదు కదా. ఎత్రా సో అబ్సెస్డ్ విత్ దిస్ మూవీ బ్రో. నాకు ఎక్కువ ఎమోషనల్గా కనెక్ట్ అయింది ఎందుకు, మేబీ అంటే నేను సినిమా దీని గురించి చూస్తా కదా, అంటే సినిమా లవర్గా సినిమాని ఎట్లా రొమాంటిసైజ్ చేస్తున్నాడు. ఈవెన్ దో మనోడు రొమాంటిసైజ్ చేసినా కొంతవరకు ఆ రియాలిటీ చూపించుకుంటూ వచ్చాడు కదా. సో నేను తర్వాత వీడి ఇండివిజువాలిటీకి, వీడి అబ్సెషన్కి కనెక్ట్ అయ్యి అనమాట.
సో మనోడు అంటాడు కదా, ఎఫర్ట్ కాదు ముఖ్యం, నాకు రిజల్ట్, ఈ గ్రేట్నెస్, ప్రపంచం గుర్తుపెట్టుకునేది ఈ గ్రేట్నెస్ని అని. చిన్నప్పుడు ఇది చూపించినప్పుడు ఇంట్లో డివిడీలో చూపించినప్పుడు వాళ్ళ అమ్మ నాన్న బాగా చేశారు రా, బాగా చేశారు అంటే అప్పుడు అంటాడు ఇదందరూ నా ఎఫర్ట్ని అప్రిషియేట్ చేస్తున్నారు. నువ్వు చెప్పు ఈ సినిమా కానీ ఈ సీన్ కానీ ఒక రామ్ గోపాల్ వర్మ సినిమాలో సీన్ అయితే నీకేమనిపిస్తుందో చెప్పు అంటే ఓకే అని అంటాడు. నాకు ఓకే కాదు, నాకు గ్రేట్ కావాలి, నాకు ఎక్సలెంట్ కావాలి. యా సో అట్లాంటివి మనం ప్యారలల్స్ తీసుకుంటాం కదా, ఇట్లాంటివి చూసినప్పుడు మనకు కూడా గుర్తొస్తుంది. మనం చూసిన సినిమాలు ఏమన్నా ఇట్లా ఓన్లీ ఎఫర్ట్ గురించి అప్రిషియేట్ చేసినవి గుర్తొస్తాయి. బేసిక్గా బ్రో ఇప్పుడు ఇది ఎందుకు అంత హిట్ చేసింది అంటే ఇది రియాలిటీని చూపిస్తుంది. ఒక పాయింట్, మనం యాజ్ అ కాంటెంట్ క్రియేటర్స్ ఇందులో ఉన్నాం కదా, ఏమంటారు, మనం కూడా కొంచెం మెల్లో అయిపోయాం. మనం కూడా అప్రిషియేట్ చేయటంలోను చూడటంలోను వీటిలో మనల్ని కూడా క్వశ్చన్ చేశాడు ఒక విధంగా. క్రిటిక్ క్యారెక్టర్ ఉంది కదా, అంటే కొన్ని పాయింట్స్లో మనవాడు ఇది చేసే విధానం, చూసే విధానం, నాకేంటంటే సినిమాని మనం కూడా కొంచెం లేజీగా తీసుకుంటున్నాం. అంటే లేజీ ఇన్ ది సెన్స్ అట్లా కాదు, క్వశ్చన్ చేసి మనం క్రిటికల్గా ఉండాలి. క్రిటిక్స్ మీద, యూట్యూబర్స్ మీద ఒక మోరల్ ఆబ్లిగేషన్ ఉంది చూసావా. నువ్వు చంపేస్తున్నావు సినిమాని, నువ్వు అది చేస్తున్నావు, ఇది చేసేస్తున్నావు అనేది. అవునవును, అది దట్ ఈస్ క్రియేటింగ్ ప్రెషర్. ఇప్పుడు మనోడు ఏంటంటే గ్రేట్నెస్ గురించి గ్రేట్ సినిమా తీసి మనకు చెప్పాడు. అట్లా కాకుండా గ్రేట్నెస్ గురించి మీడియోకర్ సినిమాతో చెప్తే మనం తీసుకోలేం. అదే కదా ఎఫర్ట్కి రిజల్ట్కి తేడా. మనోడు రిజల్ట్ ఓరియంటెడ్గా ఉన్నాడు, రిజల్ట్ చూపించాడు. కొన్ని సినిమాలు ఎఫర్ట్ లెవెల్లోనే ఆగిపోతే మనం మాట్లాడలేం వాటి గురించి. అట్లా ఏంటంటే మంచి సినిమా ఓకే ఓకే అన్నట్టే పోతుంది. నువ్వు ఇంతియాజ్ అలీ కొత్త సినిమా చూసానన్నావు కదా, నువ్వు మాట్లాడాలి అంటే నువ్వు ఇమీడియట్గా ఆ మూమెంట్కి వెళ్ళిపోతావు. ఎమోషనల్గా ఒక మూమెంట్ వస్తుంది కదా. షాషంక్ రిడెంప్షన్ గురించి మాట్లాడాలంటే నేను ఇంకేది గుర్తుండదు బ్రో. ఆ రోజు చిన్నప్పుడు అంటే ఆ వయసులో చూసిన ఆ మూమెంటే గుర్తొస్తుంది మన మైండ్కి. ఇంకా ఆ మూమెంట్ గురించే మాట్లాడాలి. నువ్వు గుర్తుపెట్టుకో బ్రో, ఎప్పుడైనా కూడా ఒక సినిమా చూసొచ్చి ఫ్రెండ్స్తోనో లేకపోతే ఎవరికైనా చెప్తున్నప్పుడు ఫస్ట్ నువ్వు సినిమా నీకు ఇచ్చిన ఇంపాక్ట్ నువ్వు వదిలేసి ఎఫర్ట్ ఉంది బ్రో, ఇంటెంట్ బాగుంది బ్రో, మంచిగానే మొదలు పెట్టరు బ్రో, ఐడియా బాగుంది బ్రో అనే మాటలు కానీ నువ్వు అన్నావు అంటేనే యూ హ్యావ్ యువర్ ఆన్సర్. ఎప్పుడైతే నువ్వు అన్నట్టు ఒక పగిలిపోయే సినిమా ఒకటి చూసినప్పుడు మాటలు రావు, నువ్వు జస్ట్ ఏ ఉంది బ్రో ఆ మూమెంట్ అదే మాట్లాడతావు. నీకు ఇందాక చెప్పా కదా, మన భరద్వాజ్ రంగన్ కూడా ఆ ఇంటర్వ్యూ లాస్ట్లో మోస్ట్ ఎగ్జాస్టివ్ ఫిల్మ్ అన్నాడు. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆయన రివ్యూ రాయడానికి చాలా మ్యాటర్ ఉంది. ఇప్పుడు ఆయన కూర్చుని మొత్తం గుర్తు చేసుకుని ఆర్టికులేట్ చేయడం కష్టం. కొన్ని సినిమాలకి చెప్పే చీజీగా బ్రో మన ఇద్దరం కూర్చొని మాట్లాడుతుంటేనే ఎటెటో వెళ్ళిపోతుంది, ఎందుకంటే అన్ని విషయాలు ఉన్నాయి ఇందులో. సో ఏంటంటే ఇప్పుడు రాయాలనుకో రిటర్న్ ఫార్మాట్లో నీకు ప్రతిదీ గుర్తు రావాలి, ప్రతిదీ ఆలోచించుకోవాలి, చాలా మైండ్ పెట్టాలి దాని మీద. సో ఈవెన్ దో ఇట్ ఈస్ అ గుడ్ ఫిలిం, ఆయన చాలా టైం పట్టింది కొంచెం అదంతా ప్రాసెస్ చేసుకోవడానికి. సో మేబీ అట్లాంటి సినిమాలు వచ్చినప్పుడే మన ఎఫర్ట్ కనిపిస్తుంది. అదే బ్రో నీ మాలీవుడ్ టైమ్స్ కూడా నువ్వు చూడమన్నప్పుడు, అంటే నేను ఆల్రెడీ చూద్దామని అనుకున్నాను, నువ్వు చూడమన్నప్పుడు ఫస్ట్ ఏమన్నా ఓకే చూస్తా, అదే ఓకే ఈ డైరెక్టర్ తీసాడు, ఎందుకంటే నాకు ఉన్ని ముకిందని అంత గ్రేట్ అనిపించదు. అంటే ఈవెన్ దో ఇట్ ఈస్ అ గుడ్ ఫిలిం, చాలా ఇంట్రెస్టింగ్ ఐడియాస్ ఉన్నాయి, మనోడు యాంటీ హీరోని ఇట్లా చేస్తున్నాడు, అసలు సూపర్ అనుకుంటాం. ఆ వర్డ్ ఏంటి డైరెక్టర్ అన్నాడు బ్రో, నాకు ముకుందన్ ఉన్నీకి 1 word ఆన్సర్లు వచ్చాయి, సూపర్, బ్రిలియంట్, ఇవి వచ్చేవి, దీనికి పారాగ్రాఫ్లు వస్తున్నాయి అని అన్నాడు. ఎందుకంటే నీకు అదే ఇచ్చే ఇంపాక్ట్ అలాంటిది. ప్రతి ఒక్క జర్నీని ఇప్పుడు ఇట్స్ లైక్ జెర్సీ ఫిల్మ్ లాగా, బట్ ఇన్ అ డిఫరెంట్ వే. వాడు ట్రయంఫెంట్ అదంతా ఓకే, వీడు ఈ ఓన్ జర్నీలో ఓన్ ట్రయంఫెంట్, ఓన్ ఇదేంటంటే మోర్ రిలేటబుల్గా ఉంటుంది మనకి. మనం లెగుస్తాం, పడిపోతాం, ఒకేసారి లేచి అట్నే కూర్చోపోం కదా, మళ్ళీ పడతాం, మళ్ళీ లెగుస్తాం. నీ మాలీవుడ్ టైమ్స్ చూసి నీకు ఏమనిపించింది అంటే చాలా అనిపించింది, అంటే చాలా యాంగిల్స్లో మాట్లాడాలనిపించింది. లైక్ ఒక్కటి కాదు, 2 కాదు, ఈ సొసైటీ గురించి ఏం మాట్లాడుతున్నాడు, లైక్ సినిమాల గురించి ఏం మాట్లాడుతున్నాడు, మనుషుల గురించి ఏం మాట్లాడుతున్నాడు, అందరికంటే హైలైట్ ఆ లైకబిలిటీ గురించి మాట్లాడతాడు చూడు. లైక్ ఆ సొసైటీ
సక్సెస్ఫుల్గా ఉన్నోడిని ఎట్లా ట్రీట్ చేస్తుంది, సక్సెస్ లేనోడిని ఎట్లా ట్రీట్ చేస్తుంది అనేది ఆ ఫీలింగ్ ఉంటుంది చూసావా. నిన్ను ఒక విషయం నువ్వు నమ్ముతున్నావు, అది ఎవరన్నా ఒకరు వచ్చి ఎగ్జాక్ట్గా అదే విషయం అంటే నీకు ఫీలింగ్ కలుగుతుంది చూడు. ఎగ్జాక్ట్ బ్రో ఏంటి బ్రో అదే బ్రో, లైక్ ఆ ఫీలింగ్ కలిగింది నాకు. అసలు చాలా రీఅఫర్మింగ్గా ఉండింది ఆయన సొసైటీ గురించి మాట. ఎందుకంటే ఇప్పుడు సొసైటీ నువ్వు సక్సెస్ఫుల్ అని నీకు ఒక లేబుల్ వేసింది అనుకో, నువ్వు మాట్లాడే మాటకు ఒక వాల్యూ ఉంటుంది. ఇప్పుడు సొసైటీ వచ్చి నీకు నువ్వు అన్సక్సెస్ఫుల్ అని లేబుల్ నీకు వేసింది అనుకో, అదే మాటకి ఇంకో వాల్యూ ఉంటుంది. హిపోక్రసీ. సో నువ్వు మాటకి వాల్యూ ఇవ్వట్లా, నువ్వు ఆ మాట ఎవరి దగ్గర నుంచి వస్తుందో నువ్వు అండ్ ఆ మనిషి ఏ పొజిషన్లో ఉన్నాడు ఆ ఆ టైం. పొజిషన్ అండ్ అన్సక్సెస్ఫుల్ అనేది వాళ్ళు డిఫైన్ చేస్తే కదా, నువ్వు డిఫైన్ చేస్తున్నావు ఆడు సక్సెస్ఫుల్లా కాదా అనేది. సో అర్థమైందా, నేను ఎప్పుడు నమ్మేది మాట అనేది మాట బ్రో. అది ఎవరన్నా కూడా ఒక మంచి మాట అన్నారు అనుకోండి ఎవరన్నా, ఆ మాటకు వాల్యూ ఇవ్వాలి కదా మనం. ట్రూత్. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇది నేను ఎంకరేజ్ చేసే ఒక మంచి విషయం అవ్వచ్చు, ఇది ఒక మంచి విషయం, ఒక పాజిటివ్ విషయం ఒకటి అవ్వచ్చు. నువ్వు సక్సెస్ఫుల్గా ఉంటేనే నీ మాటకి వాల్యూ ఉంది, నువ్వు సక్సెస్ఫుల్ అని నేను నమ్మట్లేదు కాబట్టి నీ మాటకి వాల్యూ లేదు అంటే అది నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నట్టు కాదా. మనిషి మాటకు వాల్యూ కదా ముందు. లాస్ట్లో చెప్తాడు కదా, ఇప్పుడు వీడు స్టేజ్ మీద అవార్డు ఇచ్చిన తర్వాత జర్నీ అంతా కూడా సమరైజ్ చేసి చెప్తాడు ఆడియన్స్కి. తర్వాత ఆడియన్స్ క్లాప్స్ కొడతారు. తర్వాత మళ్ళీ ఆడియన్స్ మీద సెటైర్లు వేస్తాడు. ఆడియన్స్ ఎట్లా తీసుకుంటారు సినిమాని, సినిమాలో ఆడియన్స్ గురించి ఏం చెప్పాడు అసలు, ఏమైనా చెప్పాడా? అదే బ్రో, లాస్ట్ డైలాగ్, లాస్ట్ మోనోలాగ్ ఏదైతుందో, ఆ చిన్న స్పీచ్ ఏదైతే ఉందో అవార్డు డైరెక్ట్లీ ఆడియన్స్ మీదే కదా బ్రో అది. ఇప్పుడు నైట్ క్రాలర్ రిప్ ఆఫ్ అని చెప్పిన వాళ్ళు ఆడియన్సే కదా వాళ్ళు. నాకు అర్థం కాలేదు చెప్పది. ఇప్పుడు ఆడియన్స్ మీరు సక్సెస్ అయిన వాళ్ళని వీళ్ళని ఇట్లా చూస్తారు అన్నట్టు చెప్పాడు. ఆడియన్స్ అంటే సొసైటీయే కదా బ్రో. ఆడియన్స్ సపరేట్ గా, సొసైటీ సపరేట్ గా ఉండదు కదా. సో వాట్ ఎవర్ హీస్ అడ్రసింగ్ ఎట్ ది ఎండ్ అబౌట్ ద సొసైటీ, ఇట్స్ అబౌట్ ఆడియన్స్ ఓన్లీ. ఆడియన్స్ ఆర్ అ పార్ట్ ఆఫ్ మీరు లైకబిలిటీ అని అంటాడు చూసావా. లాస్ట్ లో ట్విట్టర్ లో వాడికి తిడుతుంటారు చూసావా, కాపీ క్యాట్ అనేది. అలా యూజర్ నేమ్స్ అన్ని చూడు నువ్వు, ఫిల్మ్ గై కార్తిక్ అట్లా ఆ యూజర్ నేమ్స్ ఉంటాయి, వాళ్ళే కదా ఆడియన్స్ అంటే. సో ఆడియన్స్ ని అడ్రస్ చేశాడు, అది చాలా బాల్జీ అనిపించింది బ్రో. అది నువ్వు సినిమా చూస్తున్నట్టు ఈ ఆడియన్స్ నే నువ్వు క్వశ్చన్ చేస్తున్నావు అంటే నాకు గుర్తు రాలేదు అది. ఆడియన్స్ క్లాప్స్ కొట్టినప్పుడు నేను అనుకున్నా లైక్ నాకు అదొక మూమెంట్ లా అనిపించింది, మేబీ వీళ్ళందరూ ఇట్లా ఉన్నా మేబీ ఆడియన్స్ ఫైనల్గా యాక్సెప్ట్ చేశారు వీడిని అన్నట్టు. లేదు కాదు, నేను అట్లా చూడట్లా. ఇంకోటి ఏమనిపించింది అంటే నాకు, నేను ఇంకా ఆ రొమాంటిసైజ్డ్ వెర్షన్లో ఉన్నా బ్రో. సినిమా ఈజ్ మ్యాజికల్ అనుకుంటున్నా నీతో పోలిస్తే. సినిమా ఈజ్ మ్యాజిక్ ఓన్లీ, బట్ ఆ మ్యాజిక్ వెనకాల చాలా పెంట ఉంటుంది. ఆ మ్యాజిక్ అవ్వడానికి వెనకాల చాలా బిహైండ్ ది అదే ఐ హోప్ ఇట్ ఈస్ మ్యాజిక్ అంటున్నా కదా. నేను కూడా ఇప్పటికీ మ్యాజిక్కే ఎదుగుతా బ్రో. ఇప్పటికీ ఫైనల్లో ఒక సినిమా థియేటర్కి వెళ్ళి కూర్చున్నప్పుడు ఐ వాంటెడ్ ఫిల్మ్ టు బి మ్యాజికల్ ఓన్లీ. బట్ చెప్పు మనోడు సినిమా తీసాడు, ప్రమోషన్స్ ఏమీ జరగట్లేదు, సినిమా ఈజ్ డెస్టిన్ టు ఫెయిల్. బట్ జనాలు వస్తున్నారు, సినిమా చూస్తున్నారు. అక్కడ మనోడు ఒకటి పెట్టాడు, బికాజ్ మనోడు హార్ట్ అటాక్తో చనిపోయాడు కాబట్టి అది వైరల్ అయ్యి ఇంకొక రకంగా పోయి సినిమా హిట్ అయింది. దట్ ఈస్ ద రియాలిటీ మనోడు చూపించింది. ఒక రొమాంటిసైజ్డ్ సినిమా లవర్గా నేను చెప్పేది ఏంటంటే, నాకు అనిపించింది ఈవెన్ దో మనోడు అక్కడ చనిపోకపోయినా దెర్ ఈస్ ఎ ఛాన్స్, వర్డ్ ఆఫ్ మౌత్ వల్ల కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు, అంటే ఐడియల్ సిచ్యువేషన్, ఏదో ఒక ర్యాండమ్ హైపోథెటికల్ సిచ్యువేషన్ అనుకో, దెర్ ఆర్ సో మెనీ ఫిల్మ్స్ కదా. యా బట్ దెన్ ఇట్ విల్ బి టిపికల్ లక్ ప్లేలోకి రావడము. అది అదే బ్రో. ఇప్పుడు సినిమాల్లో కొన్ని ఉంటాయి బ్రో. నాకు సినిమాల్లో నచ్చని ఒక ఆస్పెక్ట్ ఏంటంటే, ఒక ప్లాట్ డివైజ్ ఏంటంటే, సడన్ గా వీడియో వైరల్ అయిపోయి మీడియా అంతా వచ్చేసి ఉంటది కదా, ఒక యాంగిల్లోకి తీసుకెళ్తారు కదా, వీడియో వైరల్ అయిపోద్ది, మీడియా ఇన్వాల్వ్ అయిపోద్ది, జీవితం మారిపోద్ది, ప్లాట్ మారిపోద్ది. అది నాకు నచ్చదు. దట్స్ వెరీ కన్వీనియంట్ రైటింగ్. ఇందులో కూడా అది ఉంది. బట్ దానికి ముందు తాతకి ఈ సినిమా చూసి హార్ట్ అటాక్, అదే కోమాలోకి వెళ్ళాడు వాళ్ళ తాత అనేది ఒకటి సెటప్ పెట్టుకుని, వాళ్ళ తాత లేచి మళ్ళీ నేను నీ సినిమా చూడడం వల్ల కాదురా నేను చచ్చింది అని
దట్ ఈస్ అ బ్యూటిఫుల్ పే ఆఫ్ బ్రో. ఎగ్జాక్ట్లీ. వాడు ఏదైతే ఇంపాక్ట్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాడో, జనాల్ని భయపెట్టి చంపరా అని అంటాడు కదా వాళ్ళ నాన్న, అది జరగడం అది బ్యూటిఫుల్ పే ఆఫ్. అది అంత లేజీ రైటింగ్ కింద అనిపించలేదు నాకు. కాదు డెఫినెట్గా అది లేజీ రైటింగ్. సింపుల్ గా వైరల్ అయిపోయింది వీడియో, ఇంటర్నెట్ వచ్చేసింది, మీడియా గెలిచిపోయింది, అది చాలా లేజీ రైటింగ్. అది ఇది ఇక్కడ యాంగిల్ అది కాదు అసలు. అండ్ సరే లైఫ్ మారిందని అనుకో, అండ్ లిటరల్లీ కొన్ని రోజులకే వాడికి వచ్చిన వాట్ ఎవర్ గ్లోరీ అది మొత్తం పోయింది కదా బ్రో. మళ్ళీ అర్థమైందా నీకు? దట్ ఈస్ ద బ్యూటీ కదా. వాడు గెలిచినా కూడా ఓడిపోయినట్టు చేశారు కదా మళ్ళీ. అవును, అంటే మెయిన్ థీమ్ కి వాడు డైరెక్టర్ అనుకున్న దానికి ఎగ్జాక్ట్ గా సూట్ అయింది అది. యా, అండ్ వాడు లాస్ట్ పాయింట్ లో వాడు ఏం చెప్తాడు, స్క్రీన్ ప్లే నెంబర్ 5 అని రాసుకుని ఉంటాడు, ఐఎమ్ కంప్లీట్లీ బ్లాంక్ అని అంటాడు. నాకు అసలు ఐడియాసే రావట్లేదా. సో ఇట్స్ నాట్ హ్యాపీ ఎండింగ్, బట్ ఏంటంటే ఒక హోప్ఫుల్ ఎండింగ్. యా, నాకు నువ్వేదో చెప్తుండే. ఈ సినిమాలో కూడా ఒక సీన్ ఉంటుంది బ్రో, మనోడికి ఏ సినిమా చూసినా భయం రాదు, క్లాసిక్స్ కూడా పెట్టుకొని చూస్తాడు, భయం రాదు. ఒక డీసెన్సిటైజ్ అయిపోయినట్టు ఉంటది కంప్లీట్ గా. తర్వాత ఏం చేస్తాడు వాడు, తర్వాత బుక్ చదువుతాడు. తాత ఇదంతా జరిగాక బుక్ చదివినప్పుడు వాడికి వచ్చి అంటాడు కదా, చిన్నప్పుడు చదివినప్పుడు నా ఫ్రంటల్ లోబ్ డెవలప్ అవ్వలేదు, ఇప్పుడు చదివినప్పుడు నాకు అర్థమైంది. ఆ బుక్ చిన్నప్పుడు చదివినప్పుడు కూడా వాళ్ళ తాతతో ఒక డిస్కషన్ ఉంటుంది బ్రో వాడి కారులో. ఏంట్రా క్లైమాక్స్ ఎలా అనిపించింది అంటే, చెత్త క్లైమాక్స్ తాత ఇది, ఏంటిది టాలెంట్ ఉన్నోడికి నిధి దొరకపోవడం ఏంటి, టాలెంట్ లేనోడికి నిధి దొరకడం ఏంటి, ఇది అసలు చెత్త క్లైమాక్స్ అంటాడు. ఆడు పెద్దోడయ్యాక ఫ్రంటల్లో పోయి ఆడికి రియాలిటీ అంతా హిట్ అయ్యాక, ఓ రియాలిటీ ఇదే ఉంటుంది కదా అని ఆడికి అప్పుడు అర్థమవుతుంది బేసికల్లీ క్లైమాక్స్ ఆ బుక్ది. ఎన్ని పెట్టాడు చూడు బ్రో. ఆ బుక్ ఎండింగ్ అర్థం అవ్వకపోవడం, అప్పుడు ఆ పాయింట్లో అర్థం అవ్వడం బ్రో. ఇట్స్ నాట్ అసలు మామూలు స్క్రీన్ ప్లే కాదు బ్రో, అది ఎక్సలెంట్ స్క్రీన్ ప్లే బ్రో. ఎన్ని ఎలిమెంట్స్, ఎన్ని సెటప్, ఎన్ని పే ఆఫ్లు ఉంటాయి ప్రతిదీ. ఇప్పుడు వైకం వాళ్ళ కొడుకున్నాడు కదా, ఒక ఫ్రెండ్ ఉంటది, వైఫ్ అనుకుంటా బ్రో, ఇప్పుడు వైఫ్ అవుతుంది. స్టార్టింగ్ చిన్నప్పుడు చూపించేటప్పుడు ఆ అమ్మాయితో సమ్ కైండ్ ఆఫ్ బుక్ రివ్యూ ఉంటది, అది పెడతాడు, ఆమె ఇక్కడికి వస్తుంది, దాని నుంచి రివీల్ చేస్తాడు. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు బ్రో నేనైతే. అది ఏమన్నా వాడాడు కదా, అసలు బ్రిలియంట్. అది బుక్ రివ్యూ, ఇట్స్ లైక్ దృశ్యంలో ఉంటది కదా బుక్ సంబంధించి ఒక ప్లాట్ పాయింట్, ఇట్ అంటే అలాంటిది. ఇట్స్ లైక్ అంత స్ట్రాంగ్ గా ఉంటది. చిన్నప్పుడు ఎస్టాబ్లిష్ చేసిన ఆ బుక్ రివ్యూ యూజ్ చేసుకుని వీడి డౌన్ఫాల్ కి మళ్ళీ కారణం అవడం. ఎంత బాగా రాసుకున్నారు కదా అదంతా, ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్. వాళ్ళిద్దరూ బేసికల్లీ ప్యారలల్ బ్రో. వాడికి గ్రేట్నెస్ కావాలి, వీడికి గ్రేట్నెస్ కావాలి. కానీ నేను అనుకున్నది, నాకు ఎలా అనిపించింది అంటే, డేవిడ్ సచిన్ వైకామ్ డేవిడ్ ఆడి గ్రేట్నెస్ కొంచెం ఇంప్యూర్గా ఉంటుంది. ఆడి గ్రేట్నెస్ ఎట్లా అంటే, మా నాన్న అంత తోపు కదా, సో నేను కూడా అంత తోపు అవుతా, ఇట్ ఫీల్స్ అ బిట్ సెల్ఫిష్. వీడి గ్రేట్నెస్ ఏంటంటే, ఐ వాంట్ టు క్రియేట్ గ్రేట్ వర్క్. వాడు అక్కడ కొంచెం సెల్ఫిష్గా నేను గ్రేట్ అవ్వాలి అన్నట్టు వాడిది ఉంటుంది. వీడిదేమో ఐ వాంట్ టు పుట్ ద గ్రేటెస్ట్ వర్క్ అవుట్, నేను బెస్ట్ వర్క్ బయట పెట్టాలి అనేది ఉంటుంది. దెర్ ఇస్ ఎ స్లైట్ డిఫరెన్స్ దేర్. దట్ ఈస్ మోర్ సెల్ఫిష్ కంపేర్ టు ఐడియలిస్టిక్. అందుకే వాళ్ళు 2-3 చోట్ల కలుసుకుంటారు బ్రో. లైక్ వాడు స్వరూప్ చచ్చిపోయినప్పుడు వాడి డెడ్ బాడీ ముందు వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు కదా, సరేలే ఒక హిట్ వచ్చి ఇట్ జస్ట్ ఫెల్ ఇన్ టు యువర్ ల్యాప్ రైట్ అవే, బట్ గ్రేట్నెస్ నేను అచీవ్ చేయలేదు, నువ్వు అచీవ్ చేయలేవు, ఇదే ఫ్యాక్ట్ అని. సో వాళ్ళిద్దరిని ప్యారలల్ డ్రా చేసుకుంటూ వెళ్తుంది సినిమా. వాళ్ళు రిలీజ్ అయ్యే ముందు రోజు కూడా, సినిమా రిలీజ్ ఒక్కరోజు ముందు రోజు కూడా ఆడొచ్చి, అర్థమైందా ఇప్పుడు ఆ కాన్వర్సేషన్ చాలా సాడ్గా ఉంటుంది. అవునవును, వాళ్ళిద్దరి మధ్య ఉండే కాన్వర్సేషన్. సో వాడు కూడా చాలా ట్రాజిక్ క్యారెక్టర్ సినిమాలో. వాడి వైపు కెమెరా పెడితే ఇట్ వెరీ ట్రాజిక్ క్యారెక్టర్. వాడిది కెమెరా కానీ అటు తిప్పి పెడితే, వాడు ప్రొటాగనిస్ట్ అయితే వాడిది ఇంకొక, అది ట్రాజిడీ సినిమా అయ్యేది అది కంప్లీట్లీ. అవును, ఎందుకంటే వాడికి జెన్యున్గా టాలెంట్ లేదు. వాడికి అర్థమైందా, వీడికి టాలెంట్ ఉంది, వాడికి అది కూడా లేదు. వాడికి టాలెంట్ లేదు, వాడికి టాలెంట్ లేకుండా వాడు అదొక కేటగిరీ బ్రో. ఇంకొకటి ఏంటంటే సెల్ఫిష్నెస్ అనేది ఏదైతే ఉందో, సెల్ఫిష్నెస్కి ఇండివిజువాలిటీకి ఒక చిన్న తేడా ఉంటుంది. అది ఖచ్చితంగా చూపించాడు ఈ క్యారెక్టర్తో. ఫౌంటైన్ హెడ్ ఇన్ఫ్లుయెన్స్ నేను చాలా చిన్నప్పుడు చదివా బ్రో, అంటే మైండ్ బ్లోయింగ్ ఎక్స్పీరియన్సే. బట్ తర్వాత ఐ డోంట్ సబ్స్క్రైబ్ టు దట్ కైండ్ ఆఫ్
ఐడియలిజం, ఇట్ ఈస్ క్యూట్ అండ్ ఇట్ ఈస్ గుడ్ టు హ్యావ్. ఐ మీన్ ఉండాలి, రియాలిటీ చెక్ ఉండాలి. ఇప్పుడు అన్ని సినిమాలు ఇట్లా వెళ్తున్నాయి బ్రో, అన్ని సినిమాలు హ్యాపీ ఎండింగ్లు ఫీల్ గుడ్లు పోతున్నాయి. ఒక సినిమా రావాలి, రియాలిటీ చెక్ చూపించాలి, ఆ జోల్ట్ ఒక సెన్సేషన్ తీసుకురావాలి. వెరీ బ్యూటిఫుల్లీ డన్. అండ్ ఇందులో ఆ టాపిక్ కూడా వస్తుంది బ్రో. నువ్వు ఇప్పుడు ఐడియలిజం రియలిస్టిక్ కాదా అంటే ఆ క్రిటిక్తో ఆ కాన్వర్జేషన్ ఉంటుంది చూడు. అయ్ అయితే నీ సినిమా అయితే ఏంటి, అందరూ కొలాబరేటివ్ ఎగ్జాక్ట్లీ ఫార్మే కదా ఇది, అందరూ కష్టపడి పని చేశారు కదా, అట్లా ఎట్లా నువ్వు వాళ్ళ కష్టాన్ని ఇది చేసేస్తావు అంటే వాడు ఇచ్చే ఆన్సర్ సూపర్గా ఉంటుంది. వాళ్ళందరూ ఒక 1 month వచ్చారు, యా 2 months వచ్చారు, యా కొంతమంది ముందు రోజు వచ్చారు. బట్ ఇన్ని సంవత్సరాలు మైండ్లో పెట్టుకుని ఇన్ని సంవత్సరాలు, అది ట్రూ బ్రో యాక్చువల్లీ. అంటే అందరు డైరెక్టర్లు అట్లా ఉంటారని కాదు, పీపుల్ హూ బిలీవ్ ఇన్ దెమ్సెల్వ్స్, వాళ్ళు ఒక సిగ్నేచర్ లాగా ఓన్లీ వాళ్ళు చెప్దాం అనుకున్నది చెప్దామని అనుకునే వాళ్ళకి. బ్రో సింపుల్ బ్రో, ఆ సినిమా వచ్చాక మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఎవరై ఉంటారు? డైరెక్టర్ కదా. ఇప్పుడు దాంట్లో పని చేశారు, ఖచ్చితంగా పని చేశారు, పని చేయలేని నేను అట్లా. డైలీ వేజ్ వర్కర్స్ నుంచి హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ సినిమాటోగ్రాఫర్ దాకా అందరూ ఉంటారు బ్రో, అందరూ కష్టపడే పని చేస్తారు. ఆ రోజు వర్క్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, మార్నింగ్ 6 నుంచి నైట్ 10 దాకా 11 దాకా అందరూ కష్టపడి పని చేశారు, సరే. బట్ హూస్ డ్రీమ్ ఇస్ ఇట్? ఇన్వేరియబుల్లీ ఇట్ ఈస్ ఐదర్ ద డైరెక్టర్స్ డ్రీమ్ ఆర్ ద ప్రొడ్యూసర్స్ డ్రీమ్ ఆర్ ఇట్ మైట్ వేరీ. బట్ ఎప్పుడు 1% డ్రీమ్ అని ఉంటుంది బ్రో. అది మిగిలిన వాళ్ళకి అది పని, అర్థమైందా? దే విల్ బి ఫ్యూ పీపుల్ ఎవరికైతే అది పని కాదు, అది డ్రీమ్. సో అలాంటప్పుడు అందరూ కలిసి వచ్చి ఒకరి డ్రీమ్ కోసం వర్క్ చేస్తున్నారు. సో అది నేను నమ్ముతా, నేను కూడా నమ్ముతా. కొలాబరేషన్ అదంతా ఓకే, డెఫినెట్లీ ఓకే, దాన్ని డినై చేయడానికి లేదు. కానీ బట్ సినిమా అనేది డైరెక్టర్ విజన్, డైరెక్టర్ వాయిస్. అది ఎట్లాంటి సినిమా అయినా కానీ బ్రో, ఈవెన్ కమర్షియల్ సినిమా అయినా కానీ అది ఒకళ్ళే అనుకుని ఒకళ్ళే చేసిందే, అది కనిపిస్తూ ఉంటుంది మధ్య మధ్యలో. వీళ్ళు లేకపోతే ఆయన చేయలేడు, ఆబ్వియస్లీ చేయలేడు, వీళ్ళందరూ చెయ్యాలి. బట్ ఇట్ ఈస్ వర్క్ ఫర్ దెమ్, డ్రీమ్ ఫర్ దట్ పర్సన్. సో ఫస్ట్ ఏంటంటే బ్రో, నాకు ఒక చెక్ లిస్ట్ ఉంటుంది, థీమ్స్ ఎట్లా కన్వే అవుతున్నాయి సినిమాలో. సింపుల్ లాజిక్ ఏంటంటే, సోషల్ కామెంటరీకి సోషల్ మెసేజ్కి ఒక డిఫరెన్స్ ఉంటుంది. చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. బేసిక్గా ఏంటంటే, సినిమా చూసి మెసేజ్ బాగా ఇచ్చాడు అంటారు. మెసేజ్ బాగుంది, కానీ మెసేజ్ బాగుంది అంటే ఎఫర్ట్ బాగుంది అన్నట్టు. కానీ సోషల్ కామెంటరీ విత్ ఇన్ ద ఫిల్మ్ చెప్పాడు అనుకో, అంటే జస్ట్ లైక్ మాలీవుడ్ టైమ్స్లో చెప్పినట్టు, వాడు ఇండివిజువలిజం గురించి, సక్సెస్ గురించి, హౌ సొసైటీ పర్సీవ్ సక్సెస్, దీని సో మెనీ ఎలిమెంట్స్ ఉన్నాయి కదా. ఇవన్నీ ఇంటర్వోవెన్ అయిపోయి, అంటే ఏం లేదు, ప్లాట్తో, క్యారెక్టర్తో, సెటప్ పే ఆఫ్తో, బ్యూటిఫుల్ రైటింగ్తో చెప్పాడు అనుకో, అది నాకు ఇష్టం. సోషల్ మెసేజ్ ప్రీచీగా ఇప్పుడు ఒక సింగిల్ డైలాగ్తో, లేకపోతే కొంతమంది ఇంకా తెలుగుగా సింగిల్ షార్ట్తో కూడా చెప్తారు. షార్ట్లోనే మొత్తం మెసేజ్ వెళ్ళిపోయింది, అట్లా వద్దు నాకు. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటో చెప్పనా నీకు, సోషల్ కామెంటరీ సినిమాలు అంత ఇంట్రెస్టింగ్ ఉండవు. అంటే ఓన్లీ కామెంటరీ మీదే బేస్ అయిపోయి చెప్పిన సినిమాలు దే ఒక యూ మీన్ సోషల్ మెసేజ్ సినిమాలు, మెసేజ్ అంటే కామెంటరీ ఇన్ ద సెన్స్ మెసేజ్. సో ఇందులో నాకు బాగా నచ్చింది ఏంటి అంటే, మనోడు ఆ కామెంటరీ కూడా అవే వెళ్ళిపోకుండా విత్ ఇన్ క్యారెక్టర్స్ చెప్పాడు. నువ్వు ఈ బేసిక్గా ఏంటంటే 2-3 లేయర్లు ఉంటాయి కదా బ్రో సినిమాలో, ఇట్లాంటి సినిమాల్లో. 5 లేయరు ఆ డ్రామా, క్యారెక్టర్తో ట్రావెల్ అవుతున్నాం, వాడు సక్సెస్ అవ్వాలని మనం ఫీల్ అవుతున్నాం, ఈ ఎమోషన్స్ గ్రాఫ్ ఇలా వెళ్తుంది. కింద 2-3 లేయర్లు ఉంటాయి. కింద వాడు ఇండివిజువలిజం గురించి చెప్తున్నాడు, సొసైటీ అంటే ఇట్లరా అని చెప్తున్నాడు. బట్ ఈ 3rd లేయర్ మనం ఎప్పుడు రియలైజ్ అవ్వాలి, సినిమా అంతా అయిపోయాక, లేదంటే ఒక ఫీలింగ్ వస్తుంది, ఒక పెసిమిస్టిక్, లేకపోతే మనకి ఏంట్రా ఇలా అయిపోయింది, ఒక బిట్టర్ స్వీట్ ఫీలింగ్ వస్తుంది బ్రో, అందులో రియలైజ్ అవ్వాలి. అంతేగాని క్యారెక్టర్స్ వచ్చి చెప్పేయకూడదు. ఈవెన్ దో డైలాగ్స్తో ఉన్నా కానీ కొంతమంది మన కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, డైలాగ్స్లో చెప్పేసాడు ఏంటి అని. డైలాగ్లో చెప్పినా కూడా మనోడి మైండ్ వాయిస్కి దెర్ ఈజ్ అ స్ట్రాంగ్ ప్లాట్, ఒక మొత్తం చెప్పుకుంటా సినిమా అంతా తీసుకుంటా వచ్చి దీనికి కంక్లూడ్ అయ్యాడు. లెట్స్ సే ఇప్పుడు ఎక్సలెన్స్ అచీవ్ చేయాలంటే ఇట్లానే ఉండాలి అని వాడు ఓన్లీ ఒక సీన్తో చెప్పేలేదు కదా, మనకు త్రూ అవుట్ ద క్యారెక్టర్ చెప్పుకుంటూ వచ్చాడు. సో అట్లాంటివి నాకు ఇష్టం. నేను చాలా మా వీడియోలో కూడా చెప్తూ ఉంటా, మెసేజ్ ఓకే, బట్ వేర్ ఇస్ ద ఫిల్మ్? సినిమా ఏది? సినిమాతో నువ్వు ఇంప్రెస్ చేయ ఫస్ట్, తర్వాత కింద లేయర్ ఓకే ఉంటే వెల్ అండ్ గుడ్, ఉంటే గొప్ప సినిమా, లేకపోయినా గుడ్స్ ఫిలిం అవుతుంది కదా. సో అట్లా ఈ సినిమాలో నాకు అది బాగా నచ్చింది.
అంటే ఇప్పుడు ర్యాండమ్గా ఎవరు ఇవేమి ఆలోచించిన వాళ్ళు చూసినా కూడా ఇట్ స్టిల్ వర్క్స్ టు సమ్ ఎక్స్టెంట్. ఈ సినిమా క్యాప్చర్ చేస్తుంది నేను ప్రతి ఈవెన్ స్క్రీన్ ప్లే బ్రో. నీకు స్టార్టింగ్ చూపించిన 1-2 సీన్స్ ఎన్నిసార్లు మళ్ళీ రీకాల్ చేస్తున్నాడు. అప్రోప్రియేట్ ప్రతి మూమెంట్లో నీకు ఇది తప్ప ఇంకేది ఉండకూడదు. స్క్రీన్ ప్లేలో ఒకటి అంటారు కదా, ఇన్నోవేటబుల్ ఏదో అంటారు. అంటే ఈ ప్లాట్ పాయింట్ దగ్గర ఇది తప్ప వేరేది ఏది పెట్టినా ఇది వర్క్ కాదు. ఇప్పుడు నువ్వు ఇందాక అన్నావు చూసావా, సినిమా వాడికి హిట్ అవుతుంది కానీ ఆడియన్స్ హోల్ హార్టెడ్గా వచ్చి హిట్ చేస్తుంది కాదు అది. వాడు చనిపోయి దాని నుండి ఒక ప్లాట్ క్రియేట్ అయ్యి సో దాని నుండి అది వస్తుంది. సో అక్కడ ఇంకేంటంటే సినిమా ఒక నార్మల్ ఫిల్మ్ నుండి ఇట్స్ అ గుడ్ ఫిల్మ్, గ్రేట్ ఫిల్మ్ అట్లా లెవెల్స్ వరకు వెళ్తుంది. డీపర్ ఫిల్మ్ యా ఎగ్జాక్ట్లీ. సో ఆ డీపర్ ఫిల్మ్ వెళ్ళడానికి మనోడు ప్యూర్ రైటింగ్లోనే కన్స్ట్రక్ట్ చేశాడు అదంతా, ర్యాండమ్గా తీసుకొచ్చిన దీని నుంచి కాదు. సో అది చాలా రేర్ బ్రో, చాలా అంటే చాలా రేర్. కొంతమంది ఏంటంటే ఓన్లీ ఆ కామెంటరీతోనే వెళ్ళిపోతారు. అంటే నాకు లిజో చాలా ఫేవరెట్, లిజో జోస్ పెలిస్. కాకపోతే కొన్ని సినిమాలు ఉంటాయి కొంచెం డివైడ్ అయిపోతారు. కొన్ని సినిమాలు నాకు ఫేవరెట్ ఫిల్మ్ మేకర్స్ ఉన్నా కూడా కొన్ని ఫిల్మ్స్లో డివైడ్ అయిపోతారు. బట్ మనోడు మేబీ ఫ్యూచర్లో అవుతాడో తెలియదు కానీ బట్ ఎక్స్ట్రాడినరీ క్రాఫ్ట్ ప్యూర్ రైటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే. అండ్ నాకు డైరెక్టర్లు కొంచెం నాన్ జడ్జ్మెంటల్గా చూపించే క్యారెక్టర్లతో ఉంటారు కదా, అంటే వీడు చేసేది తప్పు వీడు చేసేది రైటు అని కాకుండా కొంచెం మల్టీ డైమెన్షనల్గా వీడు తప్పు చేసినా కూడా దానికి ఓ రీజన్ ఉంది. అంటే వాడికి ఓన్ ఫ్లెష్ అండ్ బ్లడ్ ఉంది క్యారెక్టర్లో అనిపిస్తుంది నీకు. ప్రతి క్యారెక్టర్ కూడా ఈవెన్ వైకం వాళ్ళ కొడుకు సచిన్ చిన్నప్పుడే సూసైడ్ చేసుకోవడానికి రెడీ అవుతాడు బ్రో వాడు. వాడికి యాక్చువల్లీ ఆడు చిన్నప్పటి నుంచి మోస్తున్నాడు వాడు కూడా, గ్రేట్ అవ్వలేకపోతున్నానే అనే ఇది ఆడు చిన్నప్పటి నుంచి మోస్తున్నాడు ఆడు కూడా. ఇప్పుడు వాడి రైవల్ ఉన్నాడు కదా, వాడి పేరేంటి, అర్జున్ హరిదాస్ కూడా నీకు కొంచెం ఎంపథైజ్ అవుతావు బ్రో. అవునా? అంటే ఎంపథైజ్ అంటే వాడు గొప్ప అని కాదు, ఇలాంటి వాళ్ళు ఉంటారు. ఎంపథైజ్ ఇన్ ద సెన్స్ నాకేంటంటే ఫ్లాట్ ఉండదు బ్రో క్యారెక్టర్. అది ఇట్స్ ఇంట్రెస్టింగ్, క్యారెక్టర్స్ ఇంట్రెస్టింగ్గా రాసుకున్నాడు. ఇట్ ఈస్ నాట్ లైక్ ఏంటంటే ఇదే ఒక టెంప్లెట్ క్యారెక్టర్ ఒక్కటే చూపించను, టెంప్లెట్ అనిపించదు. టెంప్లెట్ కాదు అది. ఇప్పుడు నీకు హీరోయిన్ కూడా మన వాళ్ళు టెంప్లెట్ పెడతా ఉంటారు. టెంప్లెట్ అంటే ఇదంటే ఇది. హీరోతో పాటు అందరూ దే ఆర్ ఇంట్రెస్టింగ్, డ్యామ్ వెల్ ఇంట్రెస్టింగ్, ఫ్రెండ్ ఇంట్రెస్టింగ్, పేరెంట్స్ ఇంట్రెస్టింగ్, జిరాక్స్ షాప్ ఓనర్ ఇంట్రెస్టింగ్, ఈవెన్ వాడు చూస్ చేసుకున్న హీరోయిన్ షీఈ్ ఇంట్రెస్టింగ్. డాక్టర్ బ్రో నీ ఏమేంటి అని అడిగినాడు చివరిలో వద్దిసలే ఇట్లాంటి ఏం పెట్టుకుని సాధిస్తావు అంటాడు. అంటే డాక్టర్తో చెప్పిస్తున్నాడు ఇట్ ఈస్ మీనింగ్లెస్, డోంట్ పర్స్యూ దిస్ అని. దీనికంటే ఏం లేకపోవడమే బెటర్ కదా అని అంటాడు బ్రో. అది జనరల్గా మనకేంటి పేరెంట్స్ చెప్తారు సినిమాలు, కానీ వాడి చాయిస్ ఏంటి, వాడితో అడిగించి వాడితోనే క్లోజ్ చేయించాడు ఆ లూప్. ఎందుకంటే లిటరలీ ఆడ ఏదో ఒకటి రాయి ఇక్కడ చెయ్యి పని చేస్తున్నా లేదంటే ఆడు ఏం రాస్తాడు, వినీత్ మాధవ్ అని ఫిల్మ్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మీద రాస్తాడు. ఎంత బ్యూటిఫుల్ కదా. అవునవునవును, అది కూడా అవునవును. ఈ అసలు డీటెయిలింగ్ నాకు తెలిసి తర్వాత ఇంకో రెండోసారి చూస్తే ఇంకా అర్థమవుతుంది బ్రో. కంప్యూటర్ స్క్రీన్స్ మీద కొన్ని వస్తూ ఉంటాయి చూడు, ప్రతిదీ చిన్న డీటెయిలింగ్ కూడా పట్టుకుంటాడు. నాకు స్టిక్ ఫిగర్స్ బాగా ఇష్టం. ఒక సూపర్ ఇది ఉంది ఏంటంటే ఆడి సినిమా వచ్చి ఇదంతా పోయింది కదా, 1 year అయిపోయింది అనమాట. అప్పటికి సంవత్సరం అయిపోయింది. ఆ 1 year లేటర్ అనేది ఎర్రర్ బాక్స్ మీద వస్తుంది. 1 year లేటర్ యాక్సెప్ట్ అని ఉంటుంది. అంటే వాడు అప్పటికి యాక్సెప్టెడ్, క్యూట్ కదా, సూపర్ ప్రో యాక్సెప్ట్ చేసాడు. ఇంకా పడుకున్నాడు. 1 year అయింది, ఇంకా నెక్స్ట్ సీన్ పే రాలేదు వాడు. హీ హాజ్ యాక్సెప్టెడ్ హిస్ వాట్ ఎవర్ అది హ్యాపెండ్. అంటే డెస్టినీని నేను ఒప్పుకుంటా అనే యాక్సెప్టెన్స్ కాదు, కానీ ఇప్పటిదాకా జరిగింది యాక్సెప్టెడ్. ఓకే చిల్డ్రన్ ఇలాంటి చిన్న అసలు టూ క్యూట్. అవునవును, స్టిక్ ఫిగర్స్ చెప్పినట్టు హారిస్ బషీర్ ఇంట్రో అండ్ నార్మల్ గా కూడా వచ్చేయచ్చు వినీత్ శ్రీనివాసన్, కానీ ఓ వెయిట్ సంథింగ్ ఈస్ కమింగ్, ఎర్త్ ఏదో వస్తుంది అంటే వాడు స్టిక్ ఫిగర్ లాగా వినీత్ శ్రీనివాసన్
వస్తూ ఉంటాడు. సో అండ్ అప్పుడు డోర్ తెరుచుకుని వస్తాడు. ఇట్స్ వాడు చనిపోయాక కూడా వెళ్ళిపోతాడు. థిక్ ఫిగర్ వెళ్ళిపోద్ది ఎర్త్ని వదిలేసి. ఐ విల్ కమ్ బ్యాక్ అండ్ ఐ విల్ హాంట్ యూ బ్రో. ఇట్స్ అ గ్రేట్ ఫిల్మ్ బ్రో. నాకు మళ్ళీ చూస్తా ఒకసారి, ఎందుకంటే డిజర్వ్స్ సెకండ్ వాచ్. ఈ రోజుల్లో రెండోసారి చూసేంత సినిమాలు రావట్లేదు, ఎక్కువ తక్కువ వస్తున్నాయి. థింక్ ఇది వరుణ్ గ్రోవర్ అంటాడంట ఏదో ఇంటర్వ్యూలో, మంచి సినిమా అనేది ఎప్పుడు అవుతుంది అంటే నువ్వు రెండోసారి కూడా చూసి రెండోసారి కూడా నచ్చితే అప్పుడు అది ఇట్స్ అన్ యాక్చువల్ గుడ్ ఫిల్మ్ అనేది. నేను మాలీవుడ్ టైప్ రెండోసారి చూసావా? ఓకే, నేను చూడాలి. రెండోసారి చూసా హాట్‌స్టార్‌లో వచ్చినప్పుడు. వెరీ లైక్ చాలా ప్రతి డైలాగ్ టు డైలాగ్ కనెక్షన్ ఉంది బ్రో. రెండోసారి చూస్తే అర్థం అవుతుంది ఇంకా బాగా. డైలాగ్ టు డైలాగ్ కనెక్షన్ ఉంది అసలు. చెప్తున్నా కదా, చిన్నప్పటి బిట్స్ నుంచి వాడు వాళ్ళ తాతతో జరిగే కాన్వర్జేషన్, సైన్స్ వర్సెస్ ఇది, అంటే జీవితం మొత్తాన్ని సైన్స్ నమ్మిన ఒక మనిషి లాస్ట్కి హీ డైడ్ యాజ్ అ కామన్ మ్యాన్. లైక్ నన్ను నా జరిగాక కార్యక్రమాలు జరిగాక నా యాషెస్ని రామేశ్వరంలో కలపండి అని అనడా పెట్టి, అంటే ఏం జరిగింది నాకు జీనియస్ అని అనుకునేవాడిని నేను మా తాతని. తాత కూడా ఒకప్పుడు రెబల్, అందుకే ఆయన కూడా ఫెయిల్ అయిపోయాడు. నువ్వు ఇండివిజువల్గా నువ్వు కానీ చాలా రెబల్గా ఉంటే యూ విల్ ఆల్వేస్ బి అండర్ రేటెడ్ అనేది. వైకామ్ డేవిడ్ లైక్ ఎవడైతే ప్లేజరైజ్ చేస్తూ ఎవడైతే కాపీ కొడుతూ వాడు సొంతంగా ఒరిజినల్గా చేయింది వాడు సక్సెస్ఫుల్ అయిపోయాడు. మా తాతయ్య ఇలా ఉండిపోయాడు. సో ఎన్ని 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 విషయాలు బ్రో. ఇక షేక్స్పియర్ది మాట్లాడుకున్నాం కదా, షేక్స్పియర్ది అంటే ఐఎమ్ జెన్యూన్లీ ఇన్ ఆ ఆఫ్ దిస్ మూవీలో. ఇంకా చెప్తున్నా మాస్టర్ పీస్ బ్రో ఈ సినిమా. దీనికి ఒక డబుల్ బిల్ లాగా ఏ సినిమా చూడొచ్చు? వాట్ ఈస్ యువర్ జస్ట్ ఐ థింక్ లక్ బై ఛాన్స్. లక్ బై ఛాన్స్ చూడాలి, నేను చూస్తా. లక్ బై ఛాన్స్ చూడు. అది కూడా కొంచెం నాట్ అ వెరీ పాజిటివ్ ఆర్ రొమాంటిక్ లుక్ ఎట్ సినిమా. ఇట్స్ నాట్ రొమాంటిక్, ఇట్స్ వెరీ అదే చూస్తా లక్ బై ఛాన్స్ టు అన్ ఎక్స్టెంట్. బట్ ఆబ్వియస్లీ దాంట్లో ఇంత కమెంటరీ ఉండదు. అదే వన్స్ అగైన్ అది కూడా కంప్లీట్లీ ఇట్స్ స్పెసిఫిక్ టు ఫిల్మ్ మేకింగ్, స్పెసిఫిక్ టు సినిమా. ఇట్స్ నాట్ దిస్ బ్రాడ్. బట్ లక్ బై ఛాన్స్ అంత కన్విక్షన్తో చెప్పాడు కదా డైరెక్టర్. ఇట్లాంటివన్నీ ర్యాండమ్గా ఇంగ్లీష్లో మాట్లాడతారు, ర్యాండమ్గా కొటేషన్స్ చెప్తారు. బట్ ఇట్ ఈజ్ అంటే ఏదో ర్యాండమ్ అనిపించదు, చాలా కన్విక్షన్తో. బట్ చెప్పే సిచ్యువేషన్ అట్లాంటిది. యూ కెన్ జెన్యూన్లీ ఫీల్ బ్రో. లైక్ నస్లీన్ వాడికి కథ దొంగలించడం ఒక్కటే కాదురా దొంగతనం అంటే, స్టైల్ దొంగలించడం, సిగ్నేచర్ని దొంగలించడం కూడా ప్లేజరిజమేరా అని చెప్పే సీన్లో లైక్ సమ్హౌ యూ కెన్ ఫీల్ ఇట్ బ్రో. లైక్ అది రైటర్కో డైరెక్టర్కో ఇది జరిగింది, ఖచ్చితంగా జరిగింది అని క్లోజప్ పెడతాడు అక్కడ. ఇట్స్ వెరీ ఆ ఇంటెన్సిటీ కనిపిస్తుంది నీకు అక్కడ. లైక్ ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ అ డీప్లీ పర్సనల్ స్పేస్. లేకపోతే అటువంటి స్టేట్మెంట్స్ రావు. స్టేట్మెంట్ కదా, ఇట్స్ నాట్ అ డైలాగ్, ఇట్స్ అ స్టేట్మెంట్. అటువంటి స్టేట్మెంట్ నీకు చేయాలని ఉంటే నువ్వు జెన్యూన్గా నువ్వు అటువంటి నువ్వు నమ్మితే, నువ్వు అది ఫీల్ అవుతే తప్ప అటువంటి స్టేట్మెంట్స్ రావు. సో హీ బిలీవ్స్ బ్రో దీంట్లో క్యారెక్టర్ అనే ప్రతి మాట. ఇప్పుడు బిలీవ్స్ ఇట్. డూ యూ థింక్ లైఫ్ మీద ఒక పాజిటివ్ అవుట్కమ్ ఉండి కొంచెం అప్బీట్ ఉండే వాళ్ళకి ఇది డిస్టర్బ్ చేస్తుందేమో అని? అందుకే సెకండ్ హాఫ్ వర్క్ అవ్వలేదని చాలామంది అన్నది. ఈ దీనివల్ల వచ్చి ఉండొచ్చు అంటవా? అంటే ఆ సెకండ్ హాఫ్ క్రిటిసిజం రావడానికి అదొక్కటే కాకుండా ఐ థింక్ ఒక పాయింట్లో సినిమా మరీ రెపిటేటివ్గా అనిపించి ఉండొచ్చు. ఎందుకంటే నాకే ఒక పాయింట్లో అరే ఇంకా ఎంతసేపు రా, ఇంకా ఎన్ని కష్టాలు రా బాబు, జరిగిందే జరుగుతుంది, వీడు మళ్ళీ ఒక దానికి వెళ్తాడు, మళ్ళీ ఇవే క్యారెక్టర్లు ఎంతసేపు రా వీడిని ఇబ్బంది పెడుతున్నా, ఆ ఫీలింగ్ నుంచి కూడా సినిమా రిపిటేటివ్గా అనిపించి ఉండొచ్చు అని ఒక ఫీలింగ్. ఈ అప్బీట్ అది దట్ ఐ థింక్ అది డిస్టర్బ్ చేస్తుంది అనే దానికంటే కూడా ఒక రిమైండర్. ప్లస్ ఐ థింక్ ఎవ్రీబడి నోస్ దట్ బ్రో. ఐ డోంట్ థింక్ జనాలు ఎవరు కూడా, నిజం చెప్పు, డూ యూ థింక్ పీపుల్ ఆర్ హోప్ఫుల్ టుడే మన సొసైటీలో? లైక్ ఇంటరాక్ట్ అయ్యే మన నీ ఫ్రెండ్స్ గురించి చెప్పు, హోప్ఫుల్గా ఉన్నారా చెప్పు ఎవరన్నా? బ్రో అంటే ఎక్కువ మంది లేరు, బట్
ఐ ఫీల్ వన్ షుడ్ బి హోప్ఫుల్. నేను పర్సనల్గా ఫీల్ అవుతా. ఇప్పుడు ఈ సినిమా నాకు చాలా బీభత్సంగా నచ్చింది. అంటే జనరలైజేషన్ కాదు బ్రో, ఇప్పుడు ఒకళ్ళు హోప్ఫుల్ ఒకళ్ళు ఇది అని కాదు. ఇట్స్ ఎ క్యారెక్టర్ ట్రైట్ అండ్ ఇట్స్ ఎ జర్నీ. నువ్వు అన్నట్టు ఇప్పుడు మనకు కొన్ని నచ్చితే కొన్ని నచ్చు. ఇట్స్ ఎ జర్నీ. సో ఇన్ జనరల్ హోప్ఫుల్ లేకపోయినా నేను ఫీల్ అయ్యేది ఏంటంటే అల్టిమేట్గా ఇందులో కూడా చూడు నువ్వు, ఈవెన్ లక్ ర్యాండమ్నెస్ ఉన్నా కూడా రిజల్ట్ పక్కన పెట్టేస్తే దెర్ ఈస్ గుడ్నెస్, దెర్ ఈస్ సమ్ ఎగ్జిస్టెన్స్. ఇట్స్ నాట్ ఎవ్రీథింగ్ ఇస్ బ్లాక్, నథింగ్ ఎవ్రీథింగ్ గోస్ షిట్ కాదు. సో దాంట్లోనే ఎత్తుకో. అదే ఎవ్రీథింగ్ గోస్ షిట్ బ్రో, ఎవ్రీథింగ్ గోస్ షిట్, బట్ స్టిల్ నువ్వు ఆగద్దు, ఎత్తుకో. నువ్వు ఇదే నా డెస్టినీ అని యాక్సెప్ట్ చేసేసి నువ్వు ఇంట్లో కూర్చోవద్దు. కూర్చోంటాను, నేను వర్క్ చేస్తుంటాను. దట్ ఈస్ ద హోప్ బ్రో, దట్ ఈస్ ది అల్టిమేట్. అది బ్యూటిఫుల్ గా కన్వే చేశాడు. ఆబ్వియస్లీ అది అల్టిమేట్. అది తీసుకో అంటే అది కనెక్ట్ అవ్వాలంటాను నేను. అది ఇట్స్ గ్రేట్ థింగ్. ఇవాళ లాస్ట్లో ఎలక్షన్ రిజల్ట్స్ వస్తాయి. సూర్య పనిచేస్తుంటాడు ల్యాండ్లో, హీరోయిన్ వచ్చి చెప్తుంది మైకేల్ ఇట్లా మనం ఓడిపోయాము అని. అడేవాడు ఒక్క చోట కూడానా అని అంటాడు. ఒక్క చోట కూడా అన్నీ ఓడిపోయామంటే వాడు కొంచెం సేపు సాడ్గా ఫీల్ అయ్యి ఏం పర్లేదు, నెక్స్ట్ టైం ఇంతకంటే ఎక్కువగా పోటీ చేద్దాం, ఇంతకంటే గొప్పగా, ఇంతకంటే ఎక్కువ కష్టపడదాం అంతే. దట్ ఈస్ వాడు చూడు, వాడు ఇదవ్వడు మైకేల్. ఫీల్ అయిపోయి కుంగిపోయి సాడ్ మ్యూజిక్ ఏం రాదు. ఈవెన్ దో హీ బిలీవ్స్ దట్ హీ లాస్ట్, హీ డజంట్ గివ్ అప్. ఆ ట్రీట్ని చూసావా, అది అల్టిమేట్. ఈ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది బ్రో, హీరోయిన్ అంటది సినిమా సాడ్ ఎండింగ్ కదా, మరి నచ్చుతుందా జనాలకి, ఓడిపోతుంది కదా, ప్రొటాగనిస్ట్ ఫెయిలింగ్ నో అంటే, మన సొసైటీలో గెలిచిన వాళ్ళకంటే ఓడిపోయిన వాళ్ళ సంఖ్య ఎక్కువ, వాళ్ళకి ఖచ్చితంగా రిలేట్ అవుతుంది అని చెప్పి. సో అలా ఎవరెవరైతే వాళ్ళ డ్రీమ్ని చేస్తున్నారో, ఎవరెవరైతే వాళ్ళ డ్రీమ్ని చేస్తూ సెట్ బ్యాక్స్ ఫెయిల్ అయ్యి పాజ్ అయిపోయి ఉన్నారో, వాళ్ళందరికీ ఈ సినిమా ఒక వామ్ హగ్ కదా. అరే నువ్వు ఏమైనా పర్లేదు, నువ్వు అంతా అచీవ్ చేసి పడిపోయినా కూడా యూ కెన్ డూ ఇట్, యూ కెన్ స్టిల్ అది అల్టిమేట్ ఎంకరేజ్మెంట్ కదా బ్రో. అది ఆ రకంగా ఈ సినిమా హ్యాపీ ఎండింగ్ కాదు, హోప్ఫుల్ ఎండింగే కదా. అవునవును, ఇట్స్ వెరీ హోప్ఫుల్ కదా. సో చాలా మంది డైరెక్టర్కి చూడాలి బ్రో, డైరెక్టర్లు అందరూ చూడాలి, ఆ డైరెక్టర్ అందరూ చూడాలని నేను నమ్ముతున్నాను. అవును, మంచి మోటివేషనల్ ఫిల్మ్ బ్రో ఇది. చాలా చాలా అంటే అదే, నీ సినిమాతో సంబంధం లేకపోయినా కూడా, సినిమాలు ఫిల్మ్ ఇండస్ట్రీతో సంబంధం లేకపోయినా కూడా, మీకు ఒక ప్యాషన్ ఏదో ఒకటి, నేను ప్యాషన్ అయితే అందరికీ ఉంటుంది కదా, ప్యాషన్ ఎయిమ్ అనేది అందరికీ ఉంటుంది కదా. ఏదో ఒక ఎయిమ్, వాళ్ళ ఫీల్డ్లో ఏదో ఒక ఫీల్డ్లో గట్టిగా సాధించాలని ఎయిమ్ ఉంటుంది కదా. అండ్ ఎవరికి కూడా ఈజీగా ఉంటుంది కదా. సో అందరూ ఆ రకంగా ఖచ్చితంగా చూడాలి అని నేనైతే రికమెండ్ చేస్తాను. డెఫినెట్గా బ్రో, ఖచ్చితంగా మంచి మోటివేషనల్ ఫిలిం. నేనైతే రేపొద్దున ఏదైనా లిస్ట్ కల్ చేస్తే మంచి మోటివేషనల్ ఫిలిమ్స్ అని ఇన్ ద లీగ్ ఆఫ్ పర్సూట్ ఆఫ్ హ్యాపీనెస్, జెర్సీ ఇది కూడా పెడతా. డిజర్వ్స్ టు బీ దేర్ టాప్ 10లో. ఆన్ దాట్ నోట్ థ్యాంక్ యూ. అంటే ఎక్కువ నేనే మాట్లాడా, సారీ బ్రో. పర్లేదు, ఇట్స్ ఓకే. లేదు, నెక్స్ట్ టైం ఇంకా ఎక్కువ మాట్లాడతా. డన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్.